అందరికీ నమస్కారం అండి. అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. ఇది వరలక్ష్మి వ్రతం రోజు తీసిన వ్లాగ్ అండి. నా పూజ చాలా బాగా జరిగింది, అమ్మవారు జరిపించుకున్నారు. ఈ వ్లాగ్ అయితే చూసేయండి, కొంచెం లెంతీగానే ఉంటుంది. నా వాయిస్ కూడా కొంచెం అయితే తేడాగా ఉంది, కోల్డ్ అయింది. సో ప్లీజ్ బేర్ చేయండి. నా పూజ ఎంత బాగా, అసలు చాలా బాగా అనుకున్న దానికంటే బాగా జరిగిందండి. చాలా తృప్తిగా అనిపించింది మనసుకి నాకైతే. ఇదైతే ఆ రోజు ముందు రోజు అండి, వరలక్ష్మి వ్రతం ముందు, ఫ్రైడే ముందు, థర్స్డే నైట్ అన్నమాట. ఇంకా ఎందుకంటే మార్నింగే వరలక్ష్మి వ్రతం రోజు అయితే చాలా పనులు ఉంటాయి కదా, అందరికీ తెలుసు. ప్రసాదాలు రెడీ చేయటానికి చాలా టైం పడుతుంది. అందుకని చెప్పి ఇంకా నేను ఇంతకుముందు అయితే నేను శారీ కట్టించి అమ్మవారికి అలా చేయలేదండి. ఇలా చేయటం ఇదే ఫస్ట్ టైము. ఎప్పుడు నేను కలశం పెట్టుకొని చేస్తాను. అప్పుడు అనుకునేదాన్ని ఒకసారైనా శారీ కట్టించి చేయాలి అమ్మవారికి అని నాకు చాలా మనసులో ఎప్పుడు ఉండేది. బట్ అదే మనం ఎప్పుడు అనుకున్నది అనుకున్నట్టు వెంటనే కొన్ని అవ్వవు కదా, టైం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా అయిపోతాయి. సో ఈసారి ఇలా శారీ కట్టించి నాకు చెయ్యి అని అమ్మవారి కోరుకున్నట్టు నా చేత అమ్మవారే చేయించుకుందండి అంతా కూడా. దీనికి ముందు వ్లాగ్లో కూడా వాయిస్ ఆల్రెడీ కొంచెం అప్పటికే కోల్డ్ స్టార్ట్ అయిపోయింది. నాకు అంత ఓపిక లేకుండా యాక్చువల్గా అయితే. బట్ ఇంకా అమ్మవారు పూజ చేసుకోవాలి, అమ్మవారి దయే, అమ్మవారి మీద వదిలేసాను. ఇంకా అమ్మే నా చేత చేయించుకున్నది మొత్తం. సో ఇంకా నేను ఇంతకుముందు అయితే చెప్పాను కదా, ఓన్లీ కలసం పెట్టుకుని చేసుకునేదాన్ని. బట్ ఈసారి అయితే నాకు ఇలా చేసుకోవాలని అనిపించింది. ఇంతకుముందు అనిపించినా కానీ అప్పుడు కుదరలేదు. సో ఈసారి అయితే ఇంకా ఎలా అయినా సరే ఖచ్చితంగా నాకు కొంచెం అదే చెప్పాను కదా, కోల్డ్ అని చెప్పి. కోల్డ్ ఉండి కూడా, కోల్డ్ అంటే ఆటోమేటిక్గా బాడీ పెయిన్స్, లైట్ ఫీవరిష్ ఇలా ఉంటుంది కదా. సో అయినా సరే ఇంకా ఇదంతా అంటే మళ్ళీ పని అన్న ఫీలింగ్ నాకు లేదండి. నాకు చాలా అంటే చాలా సంతోషంగా, అసలు ఇంట్లో ఏదో పెళ్ళి జరుగుతుందన్నంత హడావుడి ఉంది మాకైతే. 3-4 డేస్ ముందు నుంచే హడావుడి అసలుకి. ఇంట్లో పండగ, ఒక పెద్ద పండగ అంటే ఇది పండగలాగే. ఎందుకంటే వరలక్ష్మి వ్రతంకి చేసిన ప్రసాదాలు నేను ఏ పండగకి చేయనండి, ఇన్ని రకాలు. నిజం చెప్తున్నా. నేను అంటే దసరా, నా చిన్నప్పటి నుంచి పెద్ద పండగ అంటే దసరానే మా అమ్మ వాళ్ళు చాలా బాగా సెలబ్రేట్ చేసేవాళ్ళు. దాని తర్వాత ఇంకా పెద్ద పండగ అంటే అదే. సో ఇక్కడ తెలంగాణలో అందరికీ తెలిసే ఉంటుంది దసరా అంటే పెద్ద పండుగని. సో ఇక్కడ ఆంధ్ర సైడ్ అయితే సంక్రాంతి బాగా జరుపుకుంటారు, ఇది పెద్ద పండుగ ఇక్కడ. సో నాకైతే అవే పెద్ద పండుగలు. బట్ ఎప్పుడైతే వరలక్ష్మి వ్రతం చేయటం స్టార్ట్ చేశానో పెళ్ళైన దగ్గర నుంచి, ఇదే నాకు పెద్ద పండగలా అనిపిస్తుంది. తెలియదు ఎందుకో, అంత సంతోషంగా చేసుకుంటాను నేను ఎప్పుడైనా సరే. చాలా బాగా అనిపిస్తుంది నాకు చేసుకోవాలంటే. అమ్మవారికి ఇలా శారీ కట్టి, అమ్మవారిని మంచిగా రెడీ చేసి నాకు అలా చేయాలంటే చాలా ఇష్టం అండి అసలుకి. చెప్తుంటేనే కొంచెం ఎమోషనల్గా అనిపిస్తుంది. ఓకే, నాకైతే చాలా సంతోషంగా అనిపించిందండి ఈసారి అయితే. వ్రతం చాలా బాగా జరిగింది, అమ్మవారికి పూజ చాలా బాగా చేసుకున్నాను, అమ్మవారే నా చేత చేయించుకున్నారు. ఇంకా ఇదైతే ఆ రోజు ముందు రోజు సాయంత్రము ఇంకా స్నానం చేసుకొని, మొత్తం సాయంత్రం అయితే
అంతగా మార్నింగ్ క్లీన్ అయినా సరే మళ్ళీ ఎంత సాయంత్రం క్లీన్ చేసుకొని పెట్టుకున్నా మళ్ళీ పొద్దున కల్లా డోర్లన్నీ క్లోజ్ చేసి ఉన్నా కానీ మళ్ళీ ఏదో దుమ్ము వచ్చిన ఫీలింగే అనిపిస్తుందండి అసలుకి. ఇంకా సాయంత్రం అయితే నేను థర్స్డే రోజు ఈవినింగే మొత్తం అంతా క్లీన్ చేసేసుకొని మొత్తం మాప్ పెట్టుకొని అంతా క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఇంకా స్నానం చేసేసుకొని అమ్మవారికి రెడీ చేయటానికని చెప్పి నేను ఇంకా ఇలా రెడీ చేస్తున్నాను. శారీ కట్టడానికి కూడా మీకు చూపించేదానికంటే ఇంకెక్కువ టైం పట్టిందండి అసలుకి. అయినా సరే ఫాస్ట్గానే పెట్టాను వీడియో కూడా, నేను స్లోగా ఏం పెట్టలేదు. నాకైతే నాకు ఇష్టం అసలు ఇట్లా చేయాలంటే అమ్మవారికి. కొంచెం అయితే టైం అయితే పట్టింది, ఎందుకంటే మార్నింగ్ పెట్టుకున్నాం అంటే ఎంత ఎర్లీ మార్నింగ్ లేచినా నేను ఆల్రెడీ 4కి లేచానండి నెక్స్ట్ డే. అయినా కానీ ఎంత 4కి లేచినా ఈ శారీ డ్రేపింగ్ ఇదంతా అమ్మవారికి చేయటానికి చాలా టైం తీసుకుంటుంది మార్నింగ్ అయితే. అందుకని చెప్పి నేను ఇంకా ఆ రోజు నైటే జస్ట్ ఇంకా అమ్మవారికి రెడీ శారీ ఒక్కటి కట్టించి అట్లా పెట్టుకున్నాను అనమాట. సో ఎందుకంటే నెక్స్ట్ డేకి కొంచెం అయినా సరే మనకి టైం సేవ్ అవుతుంది. ఎందుకంటే ఇదే పని పెట్టుకున్నాం అనుకోండి ఇంకా టైం అంతా ఇక్కడే అయిపోతుంది. అందుకని చెప్పి చూసారా అమ్మవారిని ఎంత బాగా ఉన్నారో కదా, కళగా ఉందండి ఫేస్ అయితే. మనం అట్లా తీసుకునేటప్పుడు కూడా ఒకసారి చూడాలండి, చూసి తీసుకోవాలి. అమ్మవారి ఫోటోనే కదా అని చెప్పి కొన్ని ఏంటంటే మనకి కొన్ని చూడగానే అట్రాక్టివ్గా అనిపిస్తుంటాయి చూడటానికి, వెంటనే తెలియదు అదే తీసుకోవాలన్న ఫీలింగ్ వచ్చేస్తుంది నాకైతే. అక్కడ చాలా చూశాను బట్ నాకెందుకో ఇదైతే ఈ అమ్మవారి మొహం ఉన్న ఇదైతే చాలా నాకు నచ్చిందండి. చూడటానికైతే అచ్చం అమ్మవారే వచ్చి కూర్చున్న ఫీలింగ్ వచ్చింది మొత్తం రెడీ చేసిన తర్వాత. చాలా బాగా అనిపించింది. ఫేస్ అయితే ఎంత కళగా ఉందో అసలు మనకు అనిపిస్తుంది అందరూ అమ్మవారి ఫేసెసే కదా అని. కాకపోతే కొన్ని చూసినప్పుడు అది తెలియని ఆకర్షణ అనేది ఉంటుందండి. అందుకని చెప్పి మనం ఎప్పుడైనా తీసుకునేటప్పుడు కూడా అలా చూసుకొని తీసుకోవాలి. అంటే మిగతా ఫేసెస్లో ఉన్నారు అమ్మవారే కదా అంటే అది ఇంకా నేను ఎలా చెప్పగలను. బట్ నాకైతే అలా కళగా ఉన్న ఫేస్ ఉన్నదే తీసుకోవాలనిపించి నేను చూసి అక్కడ నేను యాక్చువల్గా తీసుకోవటానికి వెళ్ళినప్పుడు కూడా బ్లాగ్ తీశాను బట్ అది నేను ఇంకా పోస్ట్ చేయడానికి నాకు అవ్వలేదు. దీని తర్వాత పోస్ట్ చేస్తాను అది. ప్రజెంట్ అయితే అమ్మవారి అలంకరణ ఇంతవరకు అయితే వచ్చిందండి. నాకైతే చూడగానే అసలు నాకైతే 2 కళ్ళు సరిపోలేదండి అసలుకి, నిజంగా చెప్తున్నా. నిజంగా అసలు ఎంత బాగా వచ్చారో అండి అమ్మవారు అయితే. నిజంగా నాకైతే భలే అనిపించింది. ఇంకా రెడీ చేసి ఫేస్ పెట్టి అలంకరించేసరికి చాలా అంటే చాలా బాగా అనిపించింది. మనకి ఈ ప్రిల్స్ ఇవన్నీ కరెక్ట్గా అన్నీ సెట్ చేసుకొని పెట్టాలంటే కొంచెం టైమే పడుతుంది. మనకి చూపించినంత ఈజీగా తొందరగా ఏది అవ్వదండి, టైం బాగానే తీసుకుంటుంది. నేను అనుకున్నా తొందరగానే అయిపోయిద్దిలే అనుకున్నా కానీ చాలా టైమే తీసుకుంది. ఇంకా నేను మార్నింగ్ పెట్టుకుంటే పూజకి లేట్ అయ్యేదేమో మేబీ. కొంచెం ముందు రోజు నైట్ పెట్టుకోవటమే కొంచెం మంచిది అనిపించింది నాకు. ఎందుకంటే నాకు అసలు నిద్ర కూడా లేదండి. వ్రతంకి 3 days నుంచే ఎలా అవుతుందో ఎలా చేసుకోవాలి అలా చేసుకోవాలి ఇలా చేసుకోవాలని. అంటే నేను ఇప్పుడు మీకు ఇప్పుడు చూపిస్తున్నదంతా నా మైండ్లో నేను 3 days నుంచి పెట్టుకుంటున్నాను. ఇలా కట్టాలి, నేను ఇలా కట్టాలి అమ్మవారికి ఇలా. అంటే ఇది ఆల్రెడీ నా మైండ్లో ఫిక్స్ అయిపోయిందండి ఈ రూపము. అంటే నేను ఇట్లా శారీ రేప్ చేసి ఇలా చెయ్యాలి అని 3 days నుంచే మైండ్లో అనుకుంటూ ఉన్నా. అదే కళ్ళ ముందుకు తీసుకొచ్చాను అనమాట. అందరూ చేస్తారు కదా అని అనుకోవచ్చు బట్ ఎవరు చేసింది వాళ్ళకి నచ్చుతుంది కదా. అందుకని చెప్పి నాకైతే చాలా అంటే చాలా
మనసుకి మాత్రం చాలా తృప్తిగా ఉందండి. ఎందుకంటే ఫస్ట్ టైం నేను ఇట్లా అమ్మవారికి శారీ కట్టి చేసుకుంది. నాదైతే ఇట్లా అవుతా ఉంది. మీరు ముందు రోజే అంటే ముందు ఆల్రెడీ ఇప్పటికి ఇంకా 3 శుక్రవారాలు అయిపోయి ఉంటాయి కదా. మీరు వీడియో చూసేవాళ్ళు ఆల్రెడీ చేసుకున్నారా వరలక్ష్మి వ్రతము, ఇంకా ముందు శుక్రవారాలు కూడా అయిపోయి ఉన్నాయా, నాకు కామెంట్లో తెలియజేయండి. మా అమ్మవారు ఎలా ఉన్నారో కూడా నాకు చెప్పండి. ఎందుకంటే నెక్స్ట్ డేకి మనం ఎంత ఎర్లీగా లేచినా కానీ అసలు టైం చాలా తీసుకుంటుందండి నిజంగా. అన్ని ప్రసాదాలు చేసి మనకి ఆల్రెడీ చేయటం ఒకటైతే ఈసారి ఇంకా డబల్ పనిలాగా మళ్ళీ ఒక వీడియో షూట్ చేయటం కూడా అదొక పనేనండి. అంత హడావుడిలో కూడా ఇంకా మనం ఒక వీడియో అప్లోడ్ చేయాలి అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా మరి వీడియో తీయాలి కదా, ఎంత పని చేసుకున్నా కానీ. ఎలా అయినా సరే ఇంకా మొత్తానికైతే అయిపోయింది అలంకరణ. ఇంకా సో మార్నింగ్కి ఇంకా ప్రసాదాలకి నేను పప్పు పూర్ణాలకు అని చెప్పి శనగపప్పు నానబెడుతున్నాను. ఇంకా శనగలు మస్ట్ అండ్ షుడ్ కదా, నానబెట్టిన శనగలు వాయనానికి ఇస్తారు. ఇంకా సో అవి మళ్ళీ ఇంకా ఈ పూర్ణాలకి బ్యాటర్ రెడీ చేయడానికి అని చెప్పి రైసు మినపప్పు అది ఇంకా సపరేట్గా ఇట్లా మొత్తం అయితే ఇంకా ఆ రోజు నైటే ముందు రోజు నైటే నానబెట్టుకున్నానండి. అసలు నిద్రే లేదండి ఆ రోజు అయితే సరిగా. ఎప్పుడు తెల్లారుతుందా అన్నట్టే ఉంది. అసలు ఎప్పుడెప్పుడు చేసుకోవాలా, ఎప్పుడెప్పుడు పని స్టార్ట్ చేయాలి, ఎప్పుడెప్పుడు వ్రతం చేసుకోవాలి అమ్మవారికి, అసలు ఇదే ఆలోచన. నైట్ అంతా సరిగా నిద్రే లేదు. అందుకనే ఇప్పుడు నాకు ఇంత దానికి తోడు కోల్డ్. నెక్స్ట్ డేకి అమ్మవారికి పూజ అయినంతసేపు అమ్మవారే నాకు ఇంత ఓపికనిచ్చి నా చేత చేయించుకుందేమో అండి నిజంగా అసలుకి. ఇక నెక్స్ట్ డేకి ఇప్పుడు మీకు వాయిస్ ఓవర్ ఇచ్చే టైంకి నా కోల్డ్ ఎక్కువైపోయింది, కొంచెం లైట్ ఫీవర్గా వచ్చేసింది కూడా. బట్ ఇంకా వీడియో అప్లోడ్ చేయాలి కదా అని చెప్పి వాయిస్ ఓవర్ ఇచ్చి చేసేస్తున్నాను, ఇంకా లేట్ చేయటం ఎందుకులే అని. నెక్స్ట్ డే అంటే మళ్ళీ ప్రసాదాలకి బెల్లం కావాలి కాబట్టి అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం కదా అండి, బెల్లం అన్నం అంటారు. బెల్లం పాయసం, బెల్లంతో చేసింది పరమాన్నము. ఎందుకంటే ఇప్పుడు మనం ఇది తురుము పెట్టుకోకపోతే మళ్ళీ మార్నింగ్కి హడావిడిగా ఉంటుంది కాబట్టి ఆ టైంకి మళ్ళీ తురమాలంటే ఇదొక ఎక్స్ట్రా టైం కదా. అందుకని చెప్పి ఇంకా నైటే పడుకునే ముందే మొత్తం తురిమేసి పెట్టుకుంటున్నాను. ఎందుకంటే ఇది కొంచెం టైం సేవింగ్ అనుకోవాలి. నైట్ ఇంకా నిద్ర ఒక్కొక్కసారి పడుకున్న నిద్ర రాలేదనుకోండి టైం వేస్టే కదా. అదేదో బెల్లం తురిమేసి పెట్టుకుంటే మనకి నెక్స్ట్ డేకి మార్నింగ్ ఈజీ అయిపోతుంది. రోజు తొందరగానే పడుకుంటాం కదా, ఒక్కరోజు లేట్గా పడుకుంటే ఏం పోయేదేముందిలేండి మనకి. కానీ అంటే అనవసరంగా ఒక్కొక్కసారి టైం వేస్ట్ చేస్తుంటాం కదా. అలాంటప్పుడు ఇలాంటి అవసరమైన విషయాలకి కొంచెం లేట్గా పడుకున్నా పర్వాలేదు. ఎందుకంటే ఎప్పుడో సంవత్సరానికి ఒక్కసారి వచ్చేది కదా అమ్మవారికి వ్రతం చేసుకునే భాగ్యం మనకు కలిగేది, అందుకని చెప్పి. సో ఇంకా నైటే మొత్తం పెట్టేసుకున్నాను. ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత 4:10, 4:15 ఆ టైంకి 4:15 అట్లా లేచాను. ఇంకా లేచి ఇక బయట మొత్తం క్లీన్ చేసుకొని, ముగ్గులు వేసుకొని, స్నానం చేసి, ఇల్లు మామూలుగా ఇంకా మొత్తం నార్మల్గా ఇంకా ఊరికే క్లీన్ చేసుకున్నానండి బట్టతోని. అంటే అమ్మవారు పెట్టిన తర్వాత మళ్ళీ చీపురు పెట్టకూడదు కదా, అందుకని. ఇంకా అయిపోయింది, స్నానం కూడా అయిపోయింది. ఇంకా ప్రసాదాలు స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నా. ఇక అప్పుడు స్టార్ట్ చేస్తే ప్రసాదాలు అయిపోయేసరికి దగ్గర 2 గంటల దాకా పట్టిందండి నాకైతే. అంటే 8:30 కల్లా ప్రసాదాలు చేయటం అయిపోయింది నాకు. ఇంకా నేనైతే ఇప్పుడు అన్నంతో మనము పాయసము, బెల్లం అన్నము, నెక్స్ట్ దద్దోజనము, ఇంకొకటి పులిహోర. సో వీటికి నేను సపరేట్గా అన్నం వండలేదండి. ఎందుకంటే కొంచెం టైం సేవింగ్ ప్రాసెస్, టైం సేవ్ చేసుకోవడానికి ఒకటేసారి అన్నం మాత్రం నేను ఒకేసారి పెట్టేశాను. ఎందుకంటే
అది ఒక చిన్న టిప్ కూడా అనుకోవచ్చు. అంటే మనకి 3 సార్లు పెట్టాలి అంటే ఎక్కువ టైం తీసుకుంటుంది కదా, అందుకని చెప్పి నేను ఒకేసారి అన్నం పెట్టేసాను. అది ఎలా చేశానంటే, ఫస్ట్ పూర్ణాలకైతే పప్పు ఉడకబెడుతున్నాను. ఇది స్టార్ట్ చేసిన తర్వాత రైస్ పెట్టాను. ఎలా అంటే ఇప్పుడు రైసు కరెక్ట్గా పెట్టామనుకోండి, అన్నం అయిపోయే టయానికి కొంచెం ఇంకా కాసేపు అయితే గుంజుకుంటుంది. వాటర్ కరెక్ట్గా పెట్టినా, లేదంటే గంజి వంపేంత వాటర్ పెట్టినా, ఒకవేళ అన్నం వండుకునేటప్పుడు చెప్తున్నా నేను, మూడింటికి ఒకేసారి వండుకోవటం ఎట్లా అనేది. అలా పెట్టిన తర్వాత అన్నం అయ్యే టయానికి పైన అన్నం తీసామనుకోండి, అది పులిహోరకి యూజ్ చేసుకోవచ్చు, పులిహోరకి దద్దోజనానికి. ఇంకా తర్వాత ఇంకా కింద వరకు ఉన్న అన్నము ఇంకా డైరెక్ట్ మనం బెల్లం వేసుకొని నెక్స్ట్ పాలు పోసుకొని పరమన్నం లాగా వండుకోవచ్చు. ఎందుకంటే ఇన్ని ప్రసాదాలు చేయాలంటే ఎక్కువ టైం తీసుకుంటుంది కదా. ఇప్పుడు అన్నం దద్దోజనానికి ఒకసారి అన్నము, లేదంటే పరమాన్నానికి ఒకసారి, పులిహోరకు ఒకసారి, ఇలా కాకుండా నేను ఒకేసారి చేసుకుంటాను అనమాట. అట్లా అయితే నాకు చాలా టైం సేవ్ అవుతుంది. ఇంతకు ముందు నుంచి కూడా నేను ఇదే ఫాలో అవుతాను. అందుకని చెప్పి మీలో ఎవరికైనా తెలియకపోతే చెప్తున్నాను, అందుకని. సో ఇంకా నేను గారెలకు కూడా మినపప్పు నానబెట్టుకున్నాను కదా, గారెలు కూడా వేసుకుంటున్నాను. ఇంకా గారెల పని, నెక్స్ట్ పూర్ణాల పని, ఈ పనులు ప్రసాదాలు అన్నీ అయిపోతున్నాయండి. అమ్మవారికి పూజ అంటే మనం చేసే ప్రతి పని పూజ కిందకి వస్తుందండి. ఈ ప్రసాదాలు చేసుకోవటం కూడా పూజనే. ఎందుకంటే మనం పూజ చేసుకోవటానికి ముందు త్వరగా నేను స్నానం చేసుకోవాలి అనే ఆలోచన వచ్చి చేసుకున్న, అది కూడా పూజలోకే వస్తుందని చాగంటి కోటేశ్వరరావు గారు చాలాసార్లు చెప్పారు కదా. పూజ అంటే ఆ పూజకి నువ్వు ముందు చేసే పనులన్నీ కూడా పూజ కిందకే వస్తాయని చెప్పి, ఏదైనా మనము భక్తితో చేసుకోవాలండి. భక్తి మెయిన్ ఉండాలి. అలంకరణలు ఇవన్నీ తర్వాత, అవన్నీ మన తృప్తి కోసము చేసుకోవాలి. ఎన్ని అలంకరణలతో చేసుకున్నా కానీ భక్తి లేకపోతే అంత అలంకరణ చేసి కూడా ఏం యూజ్ ఉండదండి. మనసులో భక్తి ఉండాలి ఏం చేసినా కానీ. అందుకని చెప్తున్నా నేను, భక్తే ప్రధానం అండి, భక్తి ప్రధానం. ఇన్ని ప్రసాదాలు కూడా చేయాల్సిన అవసరం లేదు. మనకి చేతనైతే చేయాలి, చేతగానప్పుడు ఎవరేం చేయలేరు కదా. బట్ నాకు ఆ ఓపిక అమ్మవారు ఇచ్చింది చేసుకునేంత. నాకు ఇచ్చినప్పుడు నేను ఈ మాత్రం కూడా అమ్మవారికి కృతజ్ఞత తెలుపుకోకపోతే ఇంకా నాకు ఎందుకండి, ఇంత మంచి లైఫ్ ఇచ్చిన తర్వాత కూడా కృతజ్ఞత అనేది తెలుపుకోవాలి కదా, అమ్మవారికి చూపియాలి కదా. మనకి చేసుకునే ఓపిక ఉండి చేసుకునే స్తోమత ఉన్నప్పుడు చేసుకోవాలి. అది లేనప్పుడు చేసుకునే అంత స్తోమత ఇవ్వమ్మ తల్లి అని అయినా సరే పూజించుకోవచ్చు. బట్ మనకు అన్నీ ఉన్నప్పుడు చేసుకోవటానికి బద్ధకం అయితే ఎట్లా ఇంకా. అందుకని చెప్పి అమ్మవారే చేయించుకుంటుందండి మనతో. ఏదైనా సరే మనం చేస్తాము, ఇది నేను పెడుతున్నాను, ఇది నాది, ఇది నా గొప్ప అన్న ఫీలింగ్ ఎప్పుడూ ఉండకూడదు మనకి. అమ్మవారి దయ లేకపోతే మనం ఏం చేస్తాం చెప్పండి. అమ్మ చేయించుకుంటుంది అంతే మనతోనే. నేను చెప్పాను కదా అండి, అన్నం ఒకేసారి పెట్టి ఇలా పైన అన్నం తీసేస్తాను అనమాట పక్కకి. అది పులిహోరకి దద్దోజనానికి వాడుకుంటాను. ఆ తీసిన అన్నం ఏంటంటే మంచిగానే ఉంటుందండి. కిందది ఇంకా అంటే లాస్ట్కి మిగిలిన అన్నంలో బెల్లం వేసి పాలు పోస్తే ఇంకా పరమాన్నంలాగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు తీసిన అన్నంలోనే కొంచెం దద్దోజనానికి మెత్తగా కావాలంటే అన్నం కొంచెం పక్కకు తీసుకొని దాన్ని కొంచెం మెత్తగా మామూలుగా గరిటెతో కానీ ఒత్తుకుంటే ఆటోమేటిక్గా అది కూడా మెత్తగా అయిపోతుంది దద్దోజనానికి. అందుకని చెప్తున్నా. నేనైతే ఇట్లానే చేస్తానండి ఎప్పుడైనా కానీ. 3 సార్లు అయినా నేను ఎప్పుడు పెట్టను, ఎందుకంటే ఎక్కువ టైం తీసుకుంటుంది. సో ఇప్పుడు ఆల్రెడీ అన్నం పక్కకు తీసాను కదా. సో నెక్స్ట్ ఇంకా మిగిలిన అన్నంలో ఇంకా బెల్లం వేసేస్తున్నాను అనమాట. ఇంకా బెల్లం వేసేసిన తర్వాత కాసేపు బెల్లంతో ఉడికిన తర్వాత అన్నం ఇంకా కొంచెం మెత్తగా ఉడుకుతుంది. సో అప్పుడు ఇంకా అందులో పాలు పోసి నెక్స్ట్ మామూలుగా నెయ్యితోని డ్రై ఫ్రూట్స్ అవి ఇవి పోపు వేసుకుంటే అయిపోతుంది ఇంకా.
సో దద్దోజనానికి కూడా ఇట్లా పక్కకు కొంచెం తీసేసుకొని కొంచెం గట్టిగా మెత్తగా కలుపుకొని దానికి కూడా దద్దోజనానికి కూడా పోపు వేసేసుకుంటే అదొక ప్రసాదం రెడీ అయిపోతుంది. ఇలా ఉడుకుతుంది కదా, అది ఉడికేస్తుంటుంది. కొంచెం ఆ బెల్లం నీరంతా దగ్గరికి అయిన దాకా మనము సిమ్లో పెట్టి అలాగే ఉంచేస్తామనుకోండి, అది దగ్గరకు అవుతుంది. అప్పుడు పాలు పోసుకుంటే రెడీ అయిపోతుంది ఇంకా పరమాన్నం. సో నా ప్రాసెస్ అయితే ఇదేనంటే నేను ఇలాగే చేస్తాను. ప్రసాదాలు అయితే రెడీ అవుతున్నాయి. నాకైతే 8:30 ఆ టైం అయిందండి అయిపోయేసరికి ప్రసాదాలు. నేను చెప్పాను కదా భక్తి ముఖ్యం మనకి అని. అది మనకి ఒక మూవీలో కూడా చిన్న క్లిప్ ఉంటుంది, చూసారు ఎప్పుడైనా ఎవరైనా? సుజాత హీరోయిన్గా చేశారు కదా ఒక మూవీలో, నాకు ఆ మూవీ నేమ్ తెలియదండి. అందులో అమ్మవారి పాత్రకి మాత్రం కేఆర్ విజయ చేశారు. అందులో బ్రాహ్మణ్స్ అందరూ వాళ్ళు అమ్మవారికి రకరకాల నైవేద్యాలు పెట్టి మంచిగా అలంకరించి పూజ చేస్తుంటారు. సో ఈ సుజాత ఈమె మాత్రం అంటే ఆమె లేని వాళ్ళలాగా ఆ క్యారెక్టర్ అనమాట. అందులో చాలా పేదరాళ్ళలాగా ఆమె బయట ఉండి వాళ్ళు ఏం చేస్తున్నారో చూసి అలాగే చేస్తుంటుంది అనమాట. చిన్న అమ్మవారి ప్రతిమ పెట్టుకొని ఒక చిన్న మట్టి ఇది ఉంటుంది కదా మనకి పాత్రలాగా, అందులో అమ్మవారి ప్రతిమను పెట్టి నెక్స్ట్ వాళ్ళు అభిషేకం చేసినప్పుడు నీటితో అభిషేకం చేయటం కానీ, వాళ్ళు పూల దండలు వేసినప్పుడు ఈమె దగ్గర ఉన్న పువ్వులను వేయటం, అంటే వాళ్ళు ఆడంబరాల కోసం చేసినట్టుగా వాళ్ళు చేస్తారనమాట. ఈమెను చూస్తే చిదరించుకున్నట్టే ఉంటుంది అనమాట. ఈమె మాత్రం వాళ్ళకి తెలియకుండా చూసి వాళ్ళు ఏం చేస్తున్నారో చూసి అవే చేస్తుంటుంది. అమ్మవారికి వాళ్ళు రకరకాల నైవేద్యాలు పెడితే ఈమె మాత్రం ఆమె దగ్గరున్న కొంచెం అన్నము, పచ్చడి, మిరపకాయ ఏదో పెడుతుంది. అక్కడ ఉన్నటువంటి ఒక సిద్ధాంతి ఆయన మామూలుగా ఆయన చూస్తారనమాట. లాస్ట్కి ప్రసాదం పెట్టినప్పుడు అమ్మవారు ఈ సుజాత పెట్టిన ప్రసాదం తీసుకొని తింటుంటుంది. అన్నము, పచ్చిమిర్చి ఇవి తింటుంటే అక్కడ ఉన్న అంటే ఒక గురువుగారు లాగా ఒక క్యారెక్టర్ వేస్తారు ఆయన అంటే ఆయన ఎలా అంటే ఆయనకు అన్ని కొంచెం శక్తులు ఉంటాయి కాబట్టి ఆయనకి అమ్మవారు కనిపిస్తారనమాట. సో అమ్మవారిని చూసి ఆయన చూపిస్తుంటాడండి, కళ్ళతో సైగలు చేస్తాడు. ఇక్కడ ఇన్ని ప్రసాదాలు ఉన్నాయి, ఇటు చూడు అన్నట్టు అమ్మవారికి చెప్తుంటే నాకు అవి వద్దు, నాకు ఇదే చాలు అంటుంది అనమాట. నిజంగా చూడండి అక్కడ భక్తి ముఖ్యం అండి. ఎంత భక్తితో, ఎంత అమాయకమైన భక్తితో ఆమె చేస్తే అమ్మవారు అదే ఇష్టపడుతుంది. నువ్వు అలంకరించి అహంకారంతో నాది నేను పెట్టాను అన్న భావనతో పెడితే అమ్మవారు స్వీకరించరు. మనం ఏది చేసినా కానీ అహంకారం ఉండకూడదు. నాది, ఇది నేను పెట్టాను అనే అహంకారం ఉండకూడదు. అమ్మ నువ్విచ్చిందే నేను పెట్టగలుగుతున్నాను, నాదేముంది తల్లి అన్నట్టుగా మనకు అహంకారం ఉండకూడదు ఎప్పుడైనా కానీ. మనకి భక్తి అసలు అమ్మవారు మనకి కనిపించాలి, అమ్మవారు తనంతట తాను ప్రకటితం చేసుకోవాలి అని అనుకుంటే ఎలా ఉంటుందో మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను నేను. అదేంటంటే కొన్ని సంవత్సరాల క్రితము, అంటే ఒక 200-300 సంవత్సరాల క్రితం అనుకోండి, ఇప్పట్లో కాదు, అప్పట్లో జరిగిన ఒక స్టోరీ, రియల్ స్టోరీనే ఇది. ఏంటంటే ఒక గాజులు అమ్మే అతను, అంటే ఇప్పట్లో అయితే మనము షాప్కి వెళ్ళి కొనుక్కోవటము, లేదంటే కొన్ని సంవత్సరాల క్రితం అయితే మన అమ్మలు ఆ టైంలో అయితే గాజులు వేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వేయించుకోవటము. ఇలా అంతకుముందు అయితే ఇట్లా గాజులు వేయటానికని చెప్పి ఒకరు వచ్చేవాళ్ళు అనమాట. సో వాళ్ళు వచ్చి ఇంటింటికి కావాల్సిన వాళ్ళకి గాజులు వేసి వాళ్ళు ఊరు తిరిగి అట్లా గాజులు అమ్మే వాళ్ళు ఉండేవాళ్ళు అప్పట్లో. సో అట్లా ఒక అతను గాజులు వేస్తూ తన వ్యాపకం తనకి ఇష్టం అన్నమాట వేయటం. తన వ్యాపారంగానే, బిజినెస్ పరంగా తను చూడలేదు. తను ఎవరికి గాజులు వేసినా కానీ అమ్మని అంటే దుర్గమ్మ, దుర్గా అని ప్రతి వాళ్ళని దుర్గా అనే పిలిచి గాజులు వేసేవాడు.
అయితే ఆయనని అందరూ దుర్గాదాస్ అని పిలిచేవాళ్ళు అనమాట. సో ఆయన అలాగే ఊరు తిరిగి గాజులు వేస్తూ వెళ్తుంటే, అప్పట్లో కాలినడకనతోనే ఊర్లు తిరిగేవాళ్ళు కదా. సో అలా వెళ్తూ ఉంటే ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి మధ్యలో వెళ్తుంటే చిన్న చెరువులాగా ఉంటుంది, దాన్ని దాటుకొని వెళ్ళాలన్నమాట ఇంకో ఊరికి. సో ఆయన వెళ్తూ ఉంటే అక్కడ చెరువు దగ్గర ఒక అమ్మాయి కనిపిస్తుంది. ఆమె కనిపించి ఆమె పిలుస్తుంది అనమాట, గాజులు నాకు కూడా వేస్తావా అంటే ఆయన పనే అది కదా. సో అది చూడటానికి ఆమె కూడా అంటే మంచి కుటుంబం నుంచే కొద్దిగా కలిగిన వారి కుటుంబంలో ఉన్నటువంటి అమ్మాయి లాగానే డబ్బులు ముందే, ఆయన డబ్బుల పరంగా అయితే ఎప్పుడు చూసుకొని వేసేవాడు కాదు. ఆయన ఎవరైనా లేదు నా దగ్గర డబ్బులు లేవంటే సరే ఉన్నప్పుడే తీసుకుంటాను, లేకపోతే ఏదైనా వస్తువులు తీసుకోవటం, ఏదైనా సరే వాళ్ళు పండించినవి ఏదైనా పెట్టడం అలా తిరిగి అమ్మేవాడు. కాబట్టి తనకి డబ్బు అంత ప్రధానం కాదు, కానీ వేసేవాడు. సో ఆయన ముందు డబ్బుల గురించి ఏం పట్టించుకోకుండా ఆయన గాజులు చూస్తే ఆ అమ్మాయికి ఎరుపు రంగు గాజులు, పసుపు రంగు, ఆకుపచ్చ ఈ 3 కలర్లు బాగున్నాయి, నాకు ఈ 3 వేయమంటే ఆ 3 కలర్లతో గాజులు వేసిన తర్వాత నా దగ్గర డబ్బులు లేవు అని అంటే, డబ్బులు లేవా అని అంటే సరేలే అని అనుకుంటాడు. కానీ అమ్మాయి ఏమంటుందంటే, అయ్యో నువ్వు గాజులు వేసిన తర్వాత డబ్బులు తీసుకోకపోతే ఎట్లా, డబ్బులు తీసుకోవాలి నువ్వు ఖచ్చితంగా, కానీ నా దగ్గర లేవు, నేను అడ్రస్ చెప్తా, మా ఇంటి అడ్రస్ చెప్తా, వెళ్ళి మా నాన్నగారి దగ్గర డబ్బులు తీసుకోమని చెప్తుంది. అవునా సరేలే ఇంతగా చెప్తుంది కదా అని చెప్పి సరే అడ్రస్ చెప్పమంటే చెప్తుందనమాట. ఇట్లానే నేరుగా వెళ్తే శివాలయం వస్తుంది, ఆ పక్కన కర్ణం గారి ఇల్లు ఉంటుంది, అట్లానే స్ట్రైట్గా వెళ్తే పెద్ద పెద్ద అరుగులతో ఒక ఇల్లు వస్తుంది, ఆ ఇంట్లో పలానా వ్యక్తి ఉంటారు, ఆయన మా నాన్నగారు, వెళ్ళి అడగండి డబ్బులు, అమ్మాయి ఇట్లా మీ అమ్మాయి గాజులు వేయించుకుంది, డబ్బులు ఇవ్వమని అడగండి. సో ఇస్తుందంటే మా నాన్నగారికి మా అత్తగారి సైడు వాళ్ళకి కొంచెం గొడవలు అయినాయి, అందుకని చెప్పి ఆయన నా మీద కోపంగా ఉన్నారు, ఒకవేళ డబ్బులు అడిగితే ఎవరు అమ్మాయి ఎవరు, నాకు ఎవరు లేరు అమ్మాయిలు అని అంటాడు. అయినా సరే మీరు వదలొద్దు, అడగండి, గట్టిగా డబ్బులు ఖచ్చితంగా తీసుకోండి, ఇచ్చిన దాకా అక్కడి నుంచి కదలొద్దు, అసలు నాకు అమ్మాయి లేదంటాడు లాస్ట్కి. అయినా సరే ఆయన అట్లనే అంటాడు కాబట్టి మా ఇంట్లో లోపల దేవుడి మందిరంలో, దేవుడి రూమ్లో ఒక ప్లేస్లో, అక్కడ ఒక చిన్న గూడులాగా ఒక ప్లేస్ ఉంటుంది, అందులో ఒక కుంకుమ భరణ ఉంటుంది, అందులో ఒక నాణెం ఉంటుంది, ఇవ్వమని చెప్పమని. అప్పట్లో ఇట్లా మనకి ఉన్నట్టు 10 రూపాయలు 20 30 అట్లాగా అప్పట్లో నాణ్యాలు కదా ఉండేవి, అందుకని చెప్పి అట్లా ఒక కాసు నాణెం అర్ధన ఇట్లా ఉంటాయి కాబట్టి అట్లా ఒక నాణెం ఉంటుంది, అది తీసుకో, నేను చెప్పానని చెప్పు, వెళ్ళి ఇవ్వమంటే ఖచ్చితంగా నువ్వు డబ్బులు తీసుకొని వెళ్ళు అంటే సరే అని చెప్పి ఇంకా అక్కడి నుంచి వెళ్తాడు. అయినా అమ్మాయి చెప్పినట్టే శివాలయం దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకొని అట్లానే ముందుకు వెళ్తే కర్ణం గారి ఇల్లు, అట్లానే ఇంకా స్ట్రైట్కి వెళ్తే పెద్ద పెద్ద అరుగులతో ఇల్లు వస్తుంది. వెళ్తాడు, వెళ్ళి ఇంట్లో ఎవరున్నారు అయ్యా అని చెప్పి కేకేస్తే అందులో ఉన్నటువంటి ఎవరైతే చెప్పిందో ఆ వ్యక్తి బయటకు వస్తారు. పలానా వ్యక్తి మీరేనా అంటే నేను ఎవరు కావాలి మీకంటే అంటే ఆయన బ్రాహ్మణుడు అనమాట. ముందల విద్యార్థులు కూడా ఉంటారు, అంటే వేదాలు నేర్చుకుంటారు కదా అతని దగ్గర. సో వాళ్ళు చదువుకుంటూ ఉంటారు బయట పిల్లలు, విద్యార్థులు. సో పలానా వ్యక్తి మీరేనా అంటే నేనే అని అంటే, సో మరి ఏంటి ఎవరు కావాలి మీకంటే, ఇట్లా మీ అమ్మాయి నా దగ్గర గాజులు వేయించుకుంది, డబ్బులు అడిగితే అడ్రస్ చెప్పింది, ఇక్కడికి వచ్చి ఇవ్వమని అంటే, అమ్మాయి ఎవరు నాకు తెలియదు అని అంటాడు. అమ్మాయి ఇలానే చెప్పింది, మీ అమ్మాయికి మీకు గొడవలు ఉన్నాయంట కదా, కొంచెం అవన్నీ పట్టించుకుంటారా అమ్మాయి అయినప్పుడు, ఆ అమ్మాయి గాజులు వేస్తే డబ్బులు మీ దగ్గర తీసుకోమన్నదంటే, ఆ అమ్మాయి ఎవరండి, నాకు అసలు అమ్మాయిలే లేరు అని అంటుంటే, ఎంత గొడవలు అయితే మాత్రం అమ్మాయిని కాదనుకుంటారా, అసలు అమ్మాయి లేదని అంటున్నారు అది ఇది అని అంటే, అయ్యో నిజంగా అండి నాకు అమ్మాయి లేదు, అసలు ఎవరు చెప్పారు మీకు అది ఇదని అంటుంటే, ఇంకా మనకి ఊర్లలో అయితే ఎట్లా ఉంటుంది, ఏదైనా చిన్న గొడవ అయితేనే గుమి కొడుతుంటారు కదా మనుషులు,
అందుకని చెప్పి పక్కన వాళ్ళు వీళ్ళు రావటం దగ్గరికి, ఇంటి దగ్గరికి అందరు గుమిగూడారనమాట. అందరు వచ్చేసారు గుంపులుగా. పక్కన ఇళ్ళ వాళ్ళు అటు పోయేవాళ్ళు ఇటు పోయేవాళ్ళు, ఏంటి అరుస్తున్నారు పెద్ద పెద్దగా, ఏంటి ఏమైంది అని చెప్పి. సో అందరు వచ్చినప్పుడు ఏందనంటే ఇట్లా చెప్తాడు, ఇట్లా జరిగింది అని అంటే వాళ్ళు అంటారు, ఆయనకు అమ్మాయిలు లేరయ్యా, నిజంగానే అబ్బాయిలే ఉన్నది, కొడుకులే ఉన్నారు, కూతురు లేదంటే లేదు నాకు చెప్పిర్రు ఖచ్చితంగా, నువ్వు డబ్బులు లేకపోతే ఆ అమ్మాయి నా దగ్గర అసలు డబ్బులు మా అమ్మాయి కాదు అది ఇదంటే, డబ్బులు ఎక్కడ ఉన్నాయో అది కూడా చెప్పింది. మీ ఇంట్లో పూజా మందిరంలో ఒక మందిరం లాంటిది చిన్నది గూడు లాంటిది ఉందంట, అది తీస్తే అందులో కుంకుమ భరణి ఉందంట, అందులో ఒక నాణ్యము ఉంటే అది నాకు ఇవ్వమని చెప్పింది అంటే, మా ఇంట్లో కుంకుమ భరణి అసలు మా పూజా మందిరంలో కుంకుమ భరణి లేదు అని అంటాడు ఆయన. అయితే ఆయన వాళ్ళ అమ్మ ఇంట్లో ఉండి ఇదంతా వింటదనమాట. ఆ పెద్ద ఆవిడ విని ఆయన పిలిస్తే కొడుకుని పిలిచి, మన ఇంట్లో ఉందయ్యా నిజంగానే మన పూజా మందిరంలో, అది ఎవరికి తెలియదు, ఎందుకంటే అది అప్పట్లో ఎవరు ఈ బ్రాహ్మణుడి తండ్రి గారు ఇంకా, సో వాళ్ళ పూర్వీకులు అక్కడ అంటే ఆ పూజా మందిరంలో అమ్మవారిని పూజించే వాళ్ళంట. సో చెప్పిందనమాట, అప్పట్లో ఒక చిన్న నాణెం లాంటిది ఉంటుంది, అమ్మవారి కాసు, అది అమ్మవారిది అనమాట అది. సో అది ఆ కుంకుమ భరణలో ఉంటుంది. ఉందయ్యా ఒక పూజా మందిరంలో అయితే ఒక కాసు ఉండేది, అది అప్పట్లో అమ్మవారిని పూజించేవాళ్ళు, అదైతే ఇప్పుడు మనం పూజించట్లేదు కదా, కుంకుమ భరణలో పెట్టి అక్కడ పెట్టారు అని అంటే, ఆయన వెళ్ళి తీసి చూస్తే అందులో ఒక కాసు ఉంటుంది. ఒక కాసు తీయంగానే ఇంకో కాసు వస్తుంటుంది, అది తీయగానే ఇంకో కాసు వస్తుంది, అది తీయగానే ఇంకొకటి, అట్లా వస్తూనే ఉంటాయి. ఆయన ఒక్కసారిగా అసలు ఏంటి ఇలా అవుతుందని ఒక్కసారిగా ఆయనకి ఏదోలా అయిపోయి కింద కుప్పకూలిపోతాడు. ఇంకా ఆయన అదంతా ఇక పక్కన వాళ్ళు వీళ్ళు చూసి బయటకు వచ్చేసి ఆయన అంటాడనమాట, అసలు నీకు గాజులు నువ్వెవరికి గాజులు వేసావో నాకు ఒకసారి చూపించు అని. అంటే వాళ్ళ ఇంట్లో అంటే వాళ్ళ పూర్వీకులు ఎప్పుడో అమ్మవారికి పూజలు చేసేవాళ్ళు ఆ కాసుతోని, అమ్మవారి కాసుతోని. సో ఇప్పుడు పూజలు జరగట్లేదు అనమాట. అందుకని చెప్పి అక్కడ ఉందన్న సంగతి నాకే తెలియదు, మా ఇంట్లో ఉన్నది ఇదని. అలాంటిది అమ్మాయి ఎవరు చెప్పారు మీకు, అసలు గాజులు వేసింది ఎవరికి, మాకు ఒకసారి చూపి అని అంటే, నేను అబద్ధం చెప్పలేదు నిజంగా చెప్పాను, చూపిస్తాను పదా అని చెప్పి తీసుకెళ్తాడనమాట అందరినీ. సో అక్కడికి వచ్చిన వాళ్ళు అందరూ కూడా ఏంటి ఎవరు అని చెప్పి మేము కూడా చూస్తామని చెప్పి అందరూ వెళ్తారనమాట అక్కడికి, చెరువు దగ్గరికి వెళ్తే అక్కడ చెరువు దగ్గర మామూలుగా మనిషి చెరువులోకి నడిచినట్టు పాదముద్రలు ఉంటాయి అక్కడ. అంటే ఇంకా చెరువు అంటే పక్కనంతా బురద అలాగే ఉంటుంది కదా, అక్కడ అడుగులు బయటకు వచ్చినట్లు ఉండవు, చెరువులోకి వెళ్ళినట్లుగానే ఉంటాయి పాదముద్రలు. సో ఇలా చూసి ఇక్కడ ఎవరు చెరువులోకి వెళ్ళినట్టే ఉంది తప్ప బయటకు వచ్చినట్లు లేరు, అసలు ఇక్కడ ఎవరు లేరు అంటే, ఆయన దుర్గాదాస్ ఆయన మాత్రం, నేను ఇక్కడే వేశాను, నేను ఇక్కడే చూశాను ఒక అమ్మాయిని, ఇక్కడ గాజులు వేసాను నేను, ఆ అమ్మాయి చెప్తేనే వచ్చాను, ఇప్పుడు ఈ అమ్మాయి లేకపోతే నేను చెప్పేది ఎవరు నమ్మట్లేదని చెప్పి ఆయన గట్టిగా దుర్గా అని గట్టిగా అరుస్తాడనమాట. ఆయనకు అలవాటు కదా దుర్గమ్మ దుర్గా అని పిలవటము, ఆయన ఎవరినైనా అలాగనే పిలుస్తాడు. అలా అరిచేసరికి అక్కడ ఒక్కసారిగా అసలుకి అందరికీ అక్కడ చెరువులో నుంచి 2 చేతులు ఇట్లా పైకి వస్తాయండి. 2 చేతులకు కూడా పసుపు రంగు, ఎరుపు రంగు, ఆకుపచ్చ రంగు గాజులతో అమ్మవారి చేతులు తల మెరిసిపోతూ ఉంటాయి. అసలుకి నాకైతే గూస్ బంప్స్ వస్తున్నాయి ఇప్పుడు మీకు చెప్పేటప్పుడే. అమ్మా తల్లి ఉన్నావా.
అమ్మవారి చేతులు రెండు ఇట్లా పైకి వచ్చి అందరికీ కనిపిస్తాయి గాజులతో చేతులు. అక్కడ ఉన్న వాళ్ళంతా చూస్తారనమాట. ఇక్కడ ఏదో శక్తి ఉంది అని చెప్పి. అంటే అక్కడ అక్కడ అమ్మవారు ఎప్పటి నుంచో ఆమెకు పూజలు జరిగే ఇంట్లో ఆమెకి ఇప్పుడు పూజలు జరగట్లేదు. ఆమె ప్రకటితం చేసుకోవటానికి ఏ రూపమైనా ధరించి వస్తుంది. నాకు నాకు చెప్పడానికి కూడా ఎమోషనల్గా అనిపిస్తుందండి. అమ్మ ఉంటుందండి. మనం భక్తితో నమ్మితే మనకు కనిపిస్తుంది అంటే ఆమె ఎలా అయినా సరే, ఏ రూపంలో అయినా సరే వచ్చి కనిపిస్తుంది మనకి. ఆమె అంటే నన్ను పూజించు అని చెప్పి ఆమె ప్రకటితం చేసుకుంది అక్కడ. ఎప్పటి నుంచో నాకు పూజలు జరుగుతున్నాయి, ఇప్పుడు జరగట్లేదు, మీ ఇంట్లో జరగాలి అని చెప్పి. ఇక్కడ ఈ దుర్గాదాస్కి కూడా ఆయనకి ఎందుకు కనిపించిందంటే, ఆయన ₹1 అంటే ఆయన చేసేది వ్యాపారమే అయినా కానీ అమ్మవారికి అంటే గాజులు వేసే ప్రతి ఒక్కరిలో అమ్మవారిగా భావించి గాజులు వేయటము, డబ్బులు తీసుకోకుండా ఇస్తే తీసుకోవటము, ఇవ్వకపోయినా పర్వాలేదు అనుకోవటం. ఇట్లా ఆయన కూడా భక్తితో నమ్మి ప్రతి ఒక్కరిలో అమ్మని చూసి వేశాడు. అందుకని చెప్పి ఆయనకు అమ్మవారే కరెక్ట్ అంటే నేరుగా వచ్చి ఆయన చేతులతో గాజులు వేయించుకుంది. ఇంతకంటే అదృష్టం ఎవరికైనా ఉంటుందా చెప్పండి. మనం కూడా అమ్మవారికి చేసే ప్రతిదీ కూడా భక్తితో చేయాలి. ఏదైనా సరే మనకు తోచినంత, మనకు ఉన్నంత ఏదైనా సరే మనం భక్తితో చేయాలండి. ఏదైనా కానీ ఏం చేసినా నాది అహంకారం అనేది ఉండకూడదు. నువ్వు ఎంత చిన్నది నీ దగ్గర ఉన్న దాంట్లో ఏం చేసినా కానీ అమ్మ ఖచ్చితంగా స్వీకరిస్తుంది. నాకైతే ఈ కథ కూడా నేను విన్నాను. అంటే ఎక్కడ విన్నానంటే నేను కూడా యూట్యూబ్లోనే విన్నానండి. మన రమారావి గారు కథలు చెప్తుంటారు కదా సుమన్ టీవీ ఛానల్లో. ఆమె కూడా ఈ కథ చెప్పినప్పుడు నాకు అసలు ఈ కథ విన్నప్పుడు కూడా ఇంత ఎమోషనల్ అయ్యాను నేను. ఆ కథ మీకు చెప్పేటప్పుడు ఒకటికి ఇంకా 10 ఎమోషనల్ అవుతున్నా. ఆ వైబ్రేషన్స్ అనేవి చాలా డిఫరెంట్గా ఉంటాయండి. అది అనుభవిస్తే కానీ తెలియదు. నేను చెప్పేది కూడా మీకు ఏమైనా ఇబ్బందిగా అనిపిస్తే ప్లీజ్ నన్ను క్షమించండి. బట్ నేను ఎమోషనల్ అవ్వకుండా ఉండలేకపోతున్నాను. అది తెలియదు నాకు. అమ్మవారి భక్తి అంటే ఆమె ప్రకటితం చేసుకోవాలంటే ఎన్నో మార్గాలు ఉంటాయి. ఏదో ఒకటి ఎంచుకుంటుంది. అట్లా చెప్తున్నా నేను. ఇక్కడికైతే వ్లాగ్లోకి వస్తే మాత్రం ఇంకా అన్నీ నేను ఇంకా పూజకి సిద్ధం అయిపోయిన తర్వాతనే ఇంకా చీర కట్టుకొని వచ్చి రెడీ అయిపోయి కూర్చున్నానండి. ఎందుకంటే ఒక్కసారి మనము కూర్చుంటే పూజ అయిపోయిన దాకా మళ్ళీ లేవకూడదు. అందుకని చెప్పి ప్రతిదీ అన్నీ అసలు ఏమేం అవసరము మనకి ఒకసారి కూర్చుంటే మళ్ళీ లేచే అవసరం ఉండకుండా అన్నీ దగ్గర అమర్చుకున్నాను. అన్నీ దగ్గర అమర్చుకొని అప్పుడు ఇంకా అమ్మవారికి పూజ చేసుకోవాలంటే మనం కూడా సాంప్రదాయంగా రెడీ అవ్వాలి కదా.
చీర చీర కట్టుకొని గాజులు పువ్వులు అన్నీ అమ్మవారిలాగే మనం కూడా సాంప్రదాయంగానే రెడీ అయ్యి పూజ చేసుకోవాలి. సో పూజకి ఇంకా రెడీ అయ్యి కూర్చున్న తర్వాత మనం అస్సలు లేవకూడదండి అయిపోయిన దాకా కూడా. అందుకని చెప్పి ఇంకా అమ్మవారికి తోరణం కట్టాలి కదా, అమ్మవారికి తోరం అవి మనకి చేతి కట్టుకోవటానికి అవి ముందే రెడీ చేసి పెట్టుకుంటే ఆ టైంకి అయిపోతుంది. అందుకని చెప్పి నేను ఇంకా ఇవి రెడీ చేసుకుంటున్నాను. ఫస్ట్ కూర్చున్న తర్వాత తోరం కట్టుకోవటం కానీ, నెక్స్ట్ కలశం పెట్టుకోవాలంటే అందులో పసుపు కుంకుమ నాణెము పువ్వు గంధము ఇంకా మనకి గంగాజలం ఉంటే అది రోజ్ వాటర్ ఉంటే రోజ్ వాటర్ వేసుకుంటారు. ఇట్లా అవన్నీ వేసుకొని కలశము అంటే ఏదైనా ఒక ప్లేట్లో బియ్యం పోసుకొని కుంకుమ పసుపు వేసుకొని కింద చిన్న ముగ్గులాగా వేసుకొని మనము కలశం అనేది ఏర్పాటు చేసుకొని పెట్టుకోవాలి రెడీగా. సో దీనికంటే ముందు మనము ఏ పూజ చేసుకున్నా కానీ మనకి ఫస్ట్ మనము వినాయకుడినే కదండి పూజ చేసుకోవాలి, విఘ్నేశ్వరుణ్ణి. ఏ విఘ్నాలు జరగకుండా చూడు తండ్రి అని చెప్పి. అందుకని చెప్పి పసుపు వినాయకుడిని చేసుకొని పెట్టుకొని ఫస్ట్ వినాయకుడికి పూజ చేసిన తర్వాత నెక్స్ట్ కలశం పూజ చేసుకొని అమ్మవారికి షోడశోపచార పూజ చేసుకొని నెక్స్ట్ శ్రీలక్ష్మి అష్టోత్తర శతనామావళి ఇట్లా చెప్పి మొత్తం పూజ అనేది కంప్లీట్ చేసుకోవాలి. నెక్స్ట్ లక్ష్మీ స్తోత్రము, మళ్ళీ అదతోర గ్రంథి పూజ, నెక్స్ట్ వ్రత కథ ఇలా చేసుకుంటే మనకి పూజ అనేది కంప్లీట్ అవుతుంది కదా. సో నేను ఇంకైతే తోరం కట్టుకోవటానికైతే పువ్వులు అంటే 9 పువ్వులతో తోరం అని అంటారు, కానీ మనకి ప్రతి పువ్వు కూడా కింద పడకుండా ఉండాలండి 9 పువ్వులు కట్టినప్పుడు. అలా అయితేనే 9 పువ్వులు పెట్టి కట్టాలి, లేదంటే 9 ముడులు వేసినా పర్వాలేదు. 9 ముడులు వేసి ప్రతి గ్రంథికి అంటే ప్రథమ గ్రంథికి ద్వితీయ గ్రంథికి పూజలు అనేవి ఉంటాయి కదా, అందుకని అదతోర గ్రంథి పూజ అవి 9 ముళ్ళు వేసుకొని అలా పూజ చేసుకోవాలి. లాస్ట్కి అది ఉంటుంది వ్రతానికి కథ ముందు, వ్రత కథ ఉంటుంది కదా దానికి ముందు అన్నమాట. సో ఇంకా నేనైతే ఇలా స్టార్ట్ చేస్తున్నాను నా పూజ అయితే. ఇంకా ఫస్ట్ అయితే మనము ఆచమనం చేసుకోవాలి. నెక్స్ట్ ఏ పూజ స్టార్ట్ చేసే ముందే మనం కూడా కుంకుమ పెట్టేసుకొని ఇంకా పూజ కూర్చోవాలి. కూర్చున్న తర్వాత ఆచమనం చేసుకున్న తర్వాత ఫస్ట్ దీపారాధన. దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం దీపదేవి నమోస్తుతే. ఇలా మనము శ్లోకం చెప్పుకొని అమ్మవారికి నమస్కరించుకొని దీపం వెలిగించుకొని ఇంకా పూజనైతే స్టార్ట్ చేయాలి. మనము ఏం చేసినా కానీ భక్తి శ్రద్ధలతో చేయాలండి. ఎందుకంటే అన్నీ కరెక్ట్గా చేస్తామా లేదా అనేది మన చేతుల్లో ఏముండదండి. కొన్ని ఏమైనా తప్పులు జరిగినా కానీ తల్లిని క్షమించమని వేడుకోవాలి. తల్లి నేనేమైనా తప్పులు చేస్తే నన్ను క్షమించు తల్లి అని చెప్పి. అంటే మనము పక్కన అయ్యగారిని కానీ ఎవరైనా పంతులు గారు లేకుండా మనంతట మనమే చేసుకునేటప్పుడు కొన్ని మనకు తెలియనివి కొన్ని మనం తప్పులు చేస్తుంటాము. అలాంటప్పుడు ఇట్లా అమ్మవారి కథ బుక్ ముందర పెట్టుకొని చదువుతూ చేసుకోవటము, లేదంటే మనకి యూట్యూబ్లో వీడియోస్ కూడా ఉన్నాయి కదా పూజను ఎలా చేసుకోవాలని చెప్పి. సో అవైనా సరే మనం వింటూ చేసుకున్నా పర్వాలేదు. బట్ మనకి తెలియనివి మనకి తెలిసి చేయకూడదు తప్పు ఏదైనా సరే. మనకు తెలియకుండా జరిగితే అది మన చేతుల్లో లేదు కాబట్టి తల్లిని క్షమించి తల్లి నేను ఇంకా తప్పులు చేసి ఏమైనా ఉంటే నన్ను క్షమించు అని చెప్పి పూజ అయిపోయిన తర్వాత అమ్మవారిని మొక్కితే సరిపోతుంది. అందుకని చెప్పి చెప్తున్నాను నేను. అంటే మనము ఏదైనా తెలిసి చేస్తే తప్పు, తెలియకుండా చేస్తే తప్పు అన్నారు. అది తప్పైనా సరే మనకు తెలియదు కాబట్టి అంటే తప్పే అంటారు. కాకపోతే దానికి ఉండే శిక్ష అనేది కొంచెము మార్పు ఉంటుంది. ఎందుకు చెప్తున్నానంటే మనకి తెలిసి చేయటం తెలియక చేయటం, జ్ఞానం ఉండి చేయటం జ్ఞానం లేకుండా చేయటం ఇలా
అన్నీ మనకి తెలిసి చేస్తే మాత్రం శిక్ష చాలా దారుణంగా ఉంటుంది. మనకి తెలియదు, అసలుకి మనకు తెలియకుండా ఏదైనా చేసినప్పుడు అది తప్పే అయినా కానీ దానికి శిక్ష అనేది వేరేలా ఉంటుంది. దీనికి ఒక ఉదాహరణ, మీకు ఒక కథ చెప్తాను. అదేంటంటే ఇప్పట్లో కాదు, అది ఎప్పుడో జరిగింది, చాలా సంవత్సరాల క్రితము, పూర్వం, చాలా రోజుల క్రితం అసలుకి. అప్పట్లో ఏంటంటే మామూలుగా ఒక ఊరు చాలా దూరంగా ఎక్కడో కొండలోయల్లో దగ్గరగా ఉన్నటువంటి ఊరు అనమాట. అది చాలా అంటే అక్కడ ఏంటంటే పెద్దగా వసతులు ఇవన్నీ అంతగా ఉన్నటువంటి ఊరు కాదు. ఇప్పుడు కాదు కదా, అప్పుడు ఎప్పుడో కదా. అప్పుడు అన్నీ వస్తు మార్పిడిలు ఇవే ఉండేవి ఎక్కువగా కూడా. అలాంటప్పుడు అక్కడ ఏంటంటే ఆ కొండ పక్కన ఉన్నటువంటి వాళ్ళు ఏంటంటే కట్టెలు కొంచెం కొట్టి వాళ్ళ జీవనోపాధిని అలా సాగించుకోవటం ఇట్లా వాళ్ళకు ఉన్నప్పుడు ఒకరోజు బాగా పెద్దగా వర్షం పడిందనమాట. అయితే పెద్ద వర్షం పడేసరికి అక్కడ కొండ అన్నప్పుడు ఇంకా అవి ఇవి చెట్లు విరగటము ఇట్లా పడిపోతుంటాయి కదా గాలివానకి కూడా. సో అట్లా గాలివానకి చెట్లు పడిపోయి అక్కడ పక్కన ఉన్నటువంటి లోయలో ఉన్న వాటర్లోకి తుంగలన్నీ కొట్టుకు వస్తున్నాయి అన్నమాట, పడిపోయిన చెట్లన్నీ. సో వాళ్ళు ఏంటంటే మంచి మంచి కావాల్సినవన్నీ తీసేసుకొని అవి మళ్ళీ వాటిని ఎండబెట్టుకొని కొట్టుకోవటమో, కట్టెలు వాటి నుంచి ఏదైనా సరే ఒక పరికరాన్ని తయారు చేసుకోవటమో ఇట్లా చేసుకొని వాళ్ళు జీవనోపాధిని చేసుకుంటారు. కాబట్టి అక్కడి నుంచి కొట్టుకొచ్చిన వాటిలలో కొన్ని తీసి పక్కన పెట్టారనమాట, కొన్ని తుంగలు, కర్రలు లాంటివి, పెద్ద పెద్దవి, మొద్దులు లాంటివి. సో అట్లానే అందులో ఒక పెద్ద తుంగ అనమాట, చాలా అంటే చాలా పెద్దది. వాళ్ళు ఏం చేశారంటే చూసి, అబ్బో ఇది చాలా పెద్దగా ఉంది, మనకి దేనికో ఒక దానికైతే ఉపయోగపడుతుంది, దీన్ని తీసి దీని ద్వారా చాలా చేసుకోవచ్చు మనం అని చెప్పి ఆ తుంగని తీసి పక్కన పెడతారు. సో అప్పుడే నార్మల్గా అయితే మనకి ఏదైనా ఇప్పుడు సోఫాలు చేసినా, కొంతమంది ఏవైనా చెక్క పరికరాలు చేసినా కానీ ఫస్ట్ చెక్కలన్నా ఆనబెట్టి ఆ తర్వాత సీజనింగ్ చేసి వాటిని చేసినప్పుడు అవి కరెక్ట్గా వస్తాయి అని చెప్పి అంటారు కదా. సో అట్లా దాన్ని తీసి దాన్ని కొట్టడానికి ప్రయత్నించినప్పుడు దాని బెరడు ఉంటుంది కదా, ఆ బెరడు వరకు విరిగిపోయి వచ్చేస్తుంది. అక్కడ అది ఎంతలా ఉంటుందంటే, ఇద్దరు మనుషులు మనం ఒక చెట్టుని మనకి కౌగిలించుకున్నప్పుడు అంటే రెండు చేతులు ఇట్లా దగ్గరికి పెడితే మధ్యలో ఎంత స్పేస్ వస్తుంది, అట్లా ఇద్దరు కలిసి పట్టుకున్నా కూడా చేతులు కూడా కలవనంత లావుగా అనమాట. అంత హైటు తక్కువనే, కాకపోతే అంత వెడల్పాటి ఇది లడ్డు మొద్దులు అంటాం కదా మన, పెద్ద పెద్ద చెట్లు ఇంత లావు ఉంటాయి కదా అట్లా. సో అంత లావని ఉంది అనమాట అది. సో ఆ చెట్టు బెరడు విరిగి కింద పడిపోతుంది. అక్కడ కింద వాళ్ళు ఉంటారు కదా, నార్మల్గా పక్కన వేరే వాళ్ళు కూడా ఉంటారు కదా. సో అక్కడ ఉన్న ఒక వ్యక్తికి మాత్రం అక్కడ మనకి ఒక్కొక్కసారి ఇప్పుడు కొన్ని చెక్కలకి మనం కొట్టినప్పుడు అవి కొన్ని ఇట్లా సార్కల్లాగా ఉండి మనకు ఒక్కొక్క రకమైన ఆకారం కనిపించటము అట్లా అనిపిస్తుంది కదా. ఇప్పుడు మన డోర్స్ మీద కూడా కొన్ని ఇట్లా గీతల్లాగా ఉంటే మనకు తెలియకుండా మనం ఒక ఆకారం మనకు అనిపిస్తూ ఉంటుంది కదా చూడగానే. సో అట్లా అక్కడున్న ఒక వ్యక్తికి ఆ బెరడు పగిలి కింద పడిపోగానే ఆ సారల్లాగా ఉండి అంటే రెండు కళ్ళు కనిపించినట్టుగా అనిపిస్తుంది. అయ్యో ఇది చూస్తుందిరా అన్నట్టుగా అంటాడనమాట. వాళ్ళు కూడా పక్కకు వచ్చి చూస్తే అంటే ఒక కర్రకి పెద్దగా చెట్టుకి అంటే అదే తుంగలాంటి దానికి రెండు కళ్ళు ఉన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. వాళ్ళు చూసి అవును నిజంగానే కళ్ళలాగానే ఉన్నాయని చెప్పి అక్కడ వాళ్ళు ఏంటంటే ఇంకా దానికి అంటే అమ్మవారి లాగానే భావించి జేజమ్మ అన్నట్టుగా అమ్మవారు అని చెప్పి కొలటము స్టార్ట్ చేస్తారనమాట. ఇంకా దాన్ని పగలగొట్టకుండా ఇంకా అమ్మవారే అన్నట్టుగానే వాళ్ళు అంటే అక్కడ ఉన్న వాళ్ళు
ఇప్పుడు మన కొండ కోణంలో ఉండేవాళ్ళు కూడా అట్లనే ఉంటారు కదండి. చెట్టుకి మనము మన హిందూ సాంప్రదాయాలు కానీ మన సాంప్రదాయాలు ఇప్పటికీ కూడా మనము వేప చెట్టుకి నమస్కారాలు చేస్తాము, అమ్మవారిలాగా పూజిస్తాం కదా. సో ఇలాగే అనమాట అప్పట్లో కూడా వాళ్ళు ఆ కళ్ళలాగా ఉండే ఆకారాన్ని చూసి అమ్మవారేమో అన్నట్టుగా ఒక రూపాన్ని వాళ్ళు అనుకొని ఇంకా మధ్యలో బొట్టు పెడితే ఇంకేముంది మన కళ్ళ ఆకారంలాగా వచ్చేస్తుంది కదా, పసుపు కుంకుమ ఇవన్నీ అలంకరించేసరికి. సో ఇంకా ఆ తుంగకు పూజ చేయటం ప్రారంభిస్తారనమాట అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా. ఇంకా రోజు రోజు పూజ చేయటము, ఇంకా ఎండకొస్తే ఎండకు ఎండిపోతుందేమో కర్ర అని అంటే ఇంకా అమ్మవారి తుంగ అదంతా మళ్ళీ అని చెప్పి పందిరి వేయటం, తాటాకులతో పందిరి వేసి చుట్టూ తాటాకులతో గోడల్లాగా పెట్టి ఒక చిన్న ఇంకా గుడిలాగా అంటే ఇక తాటాకులతోనే ఒక చిన్న మందిరంలాగా ఏర్పాటు చేసి రోజు అక్కడ అమ్మవారిని పూజిస్తూ ఉంటారనమాట. సో అటుగా వెళ్ళే ఒక బ్రాహ్మణుడు అక్కడికి సడన్గా అతనికి ఒక శక్తి లాగినట్టు అనిపిస్తుంది అక్కడ చూసేసరికి. ఇక్కడ అమ్మవారు ఉన్నారు, ఇక్కడ ఈ తుంగలో అమ్మవారు ఉన్నారు ఖచ్చితంగా అని చెప్పి అక్కడికి వెళ్ళి చూసి మొక్కుకొని ఇంకా రోజు పూజ చేయటం. ఆయన కూడా వచ్చి ఎండనక వాననక ప్రతిరోజు ఉదయం సాయంత్రం వచ్చి దీపారాధన చేసుకొని వెళ్ళిపోతుండేవాడు. అంటే ఇప్పుడు మనకి గుళ్ళల్లో అయితే ఎట్లా వచ్చి పూజారులు పూజ చేసి వెళ్తారో అట్లానే ఆయన కూడా పక్కన ఊర్లో ఉన్నటువంటి ఆయన అటుగా వెళ్తూ ఉంటే చూసి వచ్చి ఇక్కడ శక్తి ఉన్నారు, అమ్మవారు ఉంది అని చెప్పి గుర్తించి ఆయన పూజలు చేయటం. అట్లా ఆయన అంటే అక్కడ ఉన్న నివాసికులు అక్కడ ఉన్న వాళ్ళంతా అమ్మవారికి ఈయన డైలీ వచ్చి ప్రతిరోజు క్రమం తప్పకుండా వచ్చి పూజలు చేస్తున్నాడు, దీపారాధన చేసి వెళ్తున్నాడని చెప్పి వాళ్ళంతా అతనికి భోజనం ఏర్పాట్లు చేస్తారనమాట. సో ఆయనకి ఇంకా భోజనానికి తిప్పలు లేకుండా అంటే మా భోజనానికి అప్పట్లో కూడా ఎవరైనా పెట్టడం కానీ ఇట్లానే ఉంటుంది కదా. సో ఆయనకి భోజన వసతులు కూడా అన్నీ ఆయనకి వాళ్ళంతా ఏర్పాటు చేస్తారు. అట్లా 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 ఒక 10-15 సంవత్సరాల దాకా అలాగే ఇక జరుగుతూ ఉంటుంది. ఇంకా ఇలాగే డైలీ ప్రతిరోజు రావటము, అమ్మవారికి దీపారాధన చేయటము, పూజించటము, వెళ్ళటము, ఇట్లా కొనసాగుతూ ఉంటుంది. అయితే ఒకరోజు బాగా ఫుల్ వర్షం అండి. అసలుకి ఎంత వర్షం అంటే చాలా బీభత్సంగా వస్తుంది. అంత వర్షంలో అయినా సరే ఆయన అమ్మవారికి దీపారాధన చేసుకోవటానికి అని చెప్పి వస్తుంటాడు అనమాట. అంత వర్షం వచ్చి కొంచెం వెలిసినా కానీ ఇంత వర్షంలో అయినా సరే మనం ఏ పని కూడా ఆపకూడదు, అమ్మవారి దీపం పెట్టడం కూడా దీపారాధన చేయటం కూడా ఆపొద్దని చెప్పి ఆయన ఎప్పట్లాగే వస్తుంటే కొంచెం దూరంలో అక్కడ అంటే ఆ గుడికి దగ్గరలో పక్కనే ఒక గుర్రాన్ని ఎవరు కట్టేసి అక్కడ ఒక ఆకారం ఒక అతను నించున్నట్టు ఆయన గమనిస్తాడనమాట ఆ బ్రాహ్మణుడు. అది చూసి ఆయన అక్కడే ఆగిపోతాడనమాట. అంటే అప్పట్లో ఏంటంటే గుర్రాలు అందరి దగ్గర ఉండవు కదా, ఉంటే రాజుల దగ్గర లేదంటే బందిపోటుల దగ్గర ఉండటము. సో ఈయన చూడటానికి మాత్రం ఒక దొంగలాగే అనిపిస్తున్నాడు, ఏంటి ఇతను ఇక్కడ ఉన్నాడని చెప్పి ఆయన గుడి దాకా వెళ్లకుండా దూరం నుంచి కొంచెం దూరంగా అబ్జర్వ్ చేస్తున్నాడు ఏం జరుగుతుందో అక్కడ చూద్దామని. అయితే అక్కడ ఆయన అనుకున్నట్టు ఆయన దొంగే నిజంగానే. ఏంటంటే ఆపి ఆయన వృత్తి ఏంటంటే దొంగతనం చేయటము. ఆయనకి ఇప్పుడు ప్రజెంట్ ఆయనకి ఇంట్లో తినటానికి కూడా కొంచెం ఏమీ లేనటువంటి సిచ్యువేషను, ఇంట్లో వండటానికి కూడా వంట చెరుకు లేకపోవటము. వంట చెరుకు అంటే మనకి కర్రలనే కదా అర్థము. సో వర్షం పడి అన్నీ తడిసిపోయి ఉంటాయి కదా బయటన్నీ. సో ఆయనకి ఎక్కడ కూడా ఒక ఎండిపోయిన కర్ర లాంటిది ఎక్కడ కనిపించదు. సో ఆయనకి ఏంటంటే నమ్మకం లేదు ఇక్కడ అమ్మవారు అని చెప్పి ఆయన నమ్మట్లేదు అనమాట. ఆయన ఆ ఆలోచనతో కాకుండా ఇక్కడ ఒక కర్ర ఎండిపోయినట్టు బాగుంది, చాలా లడ్డుగా ఉంది, ఇదైతే కొట్టి దీన్ని తీసుకెళ్తే ఇంట్లోకి వాడుకోవచ్చు, బయట అమ్ముకోవచ్చు కర్రలు కూడా అన్నట్టు, వంట చెరుకుని బయట కూడా అమ్ముకోవచ్చు అని చెప్పి ఏం చేస్తాడు అంటే ఆ అమ్మవారిని కొట్టడానికి అదే ఆ తుంగను పగలగొట్టడానికి గొడ్డలు లేపుతాడు పైకి. లేపగానే ఆ తుంగలో నుంచి అమ్మవారు బయటికి వస్తారనమాట.
అంటే ఒక మామూలుగా ఒక ఆడ మనిషి ఎలా నార్మల్గా ఒక మామూలు చీర కట్టుకొని పువ్వులు పెట్టుకొని మట్టి గాజులు వేసుకొని ఒక మామూలు మనిషిలాగా తుంగలో నుంచే బయటకు వచ్చింది రావటం మాత్రం తుంగలో నుంచే బయటికి వస్తుంది. వచ్చి అంటుంది, అర్రరే ఆగరా అయ్యా ఆగు, ఏంది నువ్వు, నేను ఎప్పటి నుంచో ఉంటున్నా ఇక్కడ ఈ తుంగలో, నువ్వు వచ్చి ఇట్లా కొట్టేస్తే ఎట్లా అని అంటుంటే ఆయన అంటాడు, మరి ఏం చేయాలి, నాకు తినడానికి ఏది లేదు, ఉన్నదన్నా సరే వండుకొని తినడానికి మా ఇంట్లో వాళ్ళు నా కోసం ఎదురు చూస్తుంటారు, ఎక్కడ చూసినా ఏమి దొరకట్లేదు కర్రలు కూడా, అందుకని తీసేసుకుంటున్నా అంటే అయితే నీకు కావాల్సినవి నేను ఇస్తాను ఆగు, దీన్ని కొట్టొద్దు అని చెప్పి కొన్ని నాణ్యాలు ఉన్న సంచి ఆయన చేతులు పెడుతుంది. ఇదంతా బ్రాహ్మణుడు దూరంగా అబ్జర్వ్ చేసి చూస్తాడు. అనుకుంటాడు, అమ్మా నేను ఇన్ని సంవత్సరాలుగా పగలనక రాత్రనక వాననక ఎండనక వచ్చి రోజు దీపారాధన చేసి పూజలు చేస్తుంటే నాకు మాత్రం ఒక్క రూపాయి ఇచ్చింది లేదు, అదే నాకేమీ ఇవ్వలేదు ఇప్పటిదాకా. వాడెవడో వచ్చి ఇట్లా కొట్టడానికి గొడ్డలు లేపంగానే వచ్చి సంచిచ్చింది. అచ్చా ఇది అంటే ఆయనకి ఇచ్చింది డబ్బులదే అని ఎట్లా గుర్తంటే అప్పట్లో రూపాయలు అంటే మనలాగా పేపర్స్ ఇప్పుడు ఉన్నటువంటివి కాదు కదా, నోట్స్ కాదు కదా, అప్పట్లో నాణ్యాలు అంటే సంచుల్లో సౌండ్ రావటము, సంచి మూటలు అంటే అప్పట్లో ఉంటాయి కదా, అట్లాంటివి చూసి అబ్బో ఈయనకి ఇచ్చింది ఖచ్చితంగా ఇక ఇదేనేమో, అంటే మనకి డబ్బులు రావాలంటే ఇలానే చెయ్యాలేమో అనుకొని ఇక దీపం పెట్టడానికి కూడా రాకుండా అట్నుంచట్టే వెనక్కి వెళ్ళి పొద్దున్నే వస్తాడు గొడ్డలు పట్టుకొని. వచ్చి ఇంకా ఈయన కూడా గొడ్డలి పెట్టి అమ్మవారిని కొట్టడానికని గొడ్డలు లేపి ఇట్లా కొట్టే లోపే జస్ట్ అట్లా తాకినట్టుగా ఉండే లోపే పెద్ద మెరుపు. ఆ మెరుపు ఎట్లా అంటే మన కళ్ళ ముందే ఒక ట్రాన్స్ఫారం పేలితేనో లేదంటే ఏదైనా పిడుగు పడితేనో అసలు ఒక మెరుపు ఎట్లా ఉంటుంది అసలు కళ్ళకి మనకి. ఇంకొకటి ఏది ఒక్కోసారి మనకి ఎట్లా కరెక్ట్ బాగా ఎండ ఉన్నప్పుడు సూర్యుని చూసి మనకి లోపలికి వచ్చినప్పుడు మనకి ఎట్లుంటుంది, అంతా చీకటిగా అసలు ఏం కనిపించకుండా ఉంటుంది కదా, అంటే అంత వెలుగు అని చెప్తున్నా నేను. అంత వెలుగు ఒక్కసారిగా వస్తుంది అనమాట. వచ్చి ఆ బ్రాహ్మణుడి కళ్ళు పోతాయి, అంత వెలుగు అంటే ఏంటి, అమ్మవారు వచ్చారు. ఆయన అంటాడు, ఆ బ్రాహ్మణుడికి తెలిసిపోతుంది అమ్మవారు వచ్చారు బయటికి అని. నా కళ్ళు ఏందమ్మా, నా కళ్ళు పోగొట్టావు, నేను నీకు రోజు దీపం పెట్టి నేను ఇంత పూజలు చేస్తే నువ్వు నా కళ్ళు పోగొట్టావు ఏంటి అని అడుగుతాడు. అడిగితే అమ్మ చెప్తుంది, ఏంటి ఏం చేస్తున్నావు నువ్వు, ఇన్ని రోజులు నాకు పూజ చేసి ఇన్ని చేసి ఇప్పుడు నువ్వు నువ్వు ఇన్ని రోజులు పూజలు చేసింది ఎందుకు, వచ్చి ఇట్లా చేయటానికా అని చెప్పి అంటే ఆయన అడుగుతాడు, మరి నిన్న ఆయనకి డబ్బులు ఇచ్చావు కదా, నిన్న వచ్చిన అతను కూడా ఇదే కదా చేసింది, ఆయన కూడా గొడ్డలతోనే నరకటానికి అంటే ఇట్లా లేపినప్పుడే కదా వచ్చి డబ్బులు ఇచ్చావు, మరి నాకు మాత్రం ఎందుకు ఇవ్వవు, నా కళ్ళు ఎందుకు పోగొట్టావు, ఆయనకి డబ్బులు ఎందుకు ఇచ్చి పంపించావు, ఆయన చేసింది అదే, ఆ దొంగ చేసింది, మరి నేను చేసింది ఇదే కదా, నేను ఇంకా నీకు పూజలు చేసిన ఎన్ని రోజులు అయినా కానీ నా కళ్ళు ఎందుకు పోగొట్టావు అసలుకి నువ్వు అని అడుగుతాడు. ఇద్దరం ఒకటేగా చేసింది, ఆయనకేమో శిక్ష లేదు, నాకు మాత్రం ఇంత శిక్ష ఎందుకు వేసావు అని అడుగుతాడు బ్రాహ్మణుడు. అడిగితే అప్పుడు అమ్మవారు చెప్తుంది, నేను చెప్పాను కదా ఈ కథకు ముందు, తెలిసి చేయటము తెలియకుండా చేయటము అనేది ఇది అన్నమాట. ఇక్కడ నిన్న వచ్చిన దొంగకి అసలు నేను ఇక్కడ అమ్మవారు ఉందని ఆయనకు తెలియదు, అసలు నమ్మడు, నేను ఇక్కడ ఒక శక్తి ఉంది, ఇక్కడ అమ్మవారు ఉంది, ఆయన ఆలోచనతో కాదు, ఇక్కడ ఒక కర్ర ఉంది, ఒక చెట్టు లాంటిది కర్ర ఉంది అంతే తప్ప అందులో నన్ను చూడలేదు అతను, అందుకని కొట్టడానికి ప్రయత్నించాడు. కానీ నేను వచ్చి అలా కాదు, అలా చేస్తే బాగుండదు కాబట్టి అతనికి తెలియదు కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలియదు కాబట్టి నేను వచ్చి అతనికి కావాల్సింది ఇచ్చి చేయాల్సిన పని చేయకుండా అతన్ని పంపించాను. కానీ నువ్వేం చేసావు, నువ్వు ఇన్ని సంవత్సరాల నుండి నాకు పూజలు చేసావు, ఎందుకు చేసావు, నేను ఇక్కడ ఉన్నానని నువ్వు నమ్మావు, అంటే నేనున్నానని నీకు తెలుసు, అతనికి తెలియదు, నువ్వు తెలిసి చేసావు,
అదే తప్పు. అతను తెలియకుండా చేశాడు, నువ్వు తెలిసి కూడా చేసావు, ఇంత తప్పు చేసావు. నువ్వు జ్ఞానం ఉన్న అజ్ఞానివి. అంటే నువ్వు తెలిసే ఈ పని చేసావు. ఇక్కడ అమ్మ ఉంది, శక్తి ఉంది, అమ్మవారు ఉన్నారు అని తెలిసి నువ్వు ఇంత చేస్తున్నప్పుడు తప్పే కదా మరి అది. అందుకని చెప్పి నీ కళ్ళు పోయినాయి అని చెప్తుంది అనమాట. ఇప్పుడు అంటది అనమాట, నీకు కళ్ళు కావాలా లేకపోతే డబ్బులు కావాలా? నేను కూడా ఇస్తా డబ్బులు. ఇప్పుడు నీకు డబ్బులు కావాలా కళ్ళు కావాలా అంటే ఇంకేం చేస్తానండి, కళ్ళు లేకుండా డబ్బులు ఇచ్చి మాత్రం ఏంటి యూజ్ ఏంటి? నీకు జ్ఞానం కావాలి, నేను కావాలా డబ్బులు కావాలా అనే కదా అర్థం అక్కడ. అంటే అమ్మవారు ఇంకా ఆయన ఏమంటాడు, ఇక బ్రాహ్మణుడు తప్పైంది కదా, అంటే నేను ఇన్ని చేసినా నాకు ఏమి ఇవ్వలేదు అన్నప్పుడు అమ్మవారు చెప్తారు, నువ్వు అసలుకి నాకు పూజలు చేయటం వల్లనే కదా, నువ్వు నాకు దీపం పెట్టి చేస్తున్నావనే నీకు వీళ్ళందరూ నీకు అన్నం ఏర్పాటు చేశారు. నీకు ఎందుకు పెట్టారు? నువ్వు నాకు పూజ చేస్తే వాళ్ళు నీకు అన్నం పెట్టారు. అదే అన్నమాట, ఇక్కడికి వచ్చి పూజ చేస్తున్నారు అని దానివల్లే కదా నీకు అన్నం కూడా దొరికింది. అది ఎవరు పెట్టించారు? నేనే కదా అర్థం. అది ఆ మాత్రం కూడా తెలుసుకోలేకపోయాడు ఆ బ్రాహ్మణుడు. సో ఇంకా అప్పుడు ఏంటంటే ఇంకా అమ్మవారు కరుణించి ఇంకా అతనికి కళ్ళు ఇస్తుంది, కానీ అతనికి అమ్మవారు కనిపించదు. ఇంకా కనిపించాలి అని చెప్పి ఆయన వేడుకున్నా కానీ కనిపించదు. అంటే ఇక్కడ తెలిసి చేయటం వేరు, తెలియకుండా చేయటం వేరు. తెలిసి చేస్తే ఒకలాగా, తెలియకుండా చేస్తే ఒకలాగా అనేది కంపల్సరీ ఉంటుందండి. అందుకే మనము తెలియని వాళ్ళు భక్తితో వాళ్ళకి తెలియదు కాబట్టి ఇంకా మనం ఏం చేయలేము అక్కడ. బట్ అన్నీ తెలిసి కూడా తప్పులు చేస్తే శిక్ష అనేది చాలా ఘోరంగా ఉంటుందండి. అందుకే చెప్తున్నాను, ఎప్పుడు కూడా దేవుడి పట్ల భక్తితో ఉండాలి, శ్రద్ధతో ఉండాలి. దేవుడు ఉన్నాడు అని తెలిసి కూడా దేవుడితో ఆటలు ఆడుకోవటం కానీ, పరీక్షించటం కానీ, నువ్వు ఉన్నావా, నాకు కనిపించు అని ఎందుకు కనిపిస్తాడండి ఎవరికైనా? ఆయన కనిపించాలి, ఆయన ప్రకటన చేసుకోవాలంటే ఆయన ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటాడు, కనిపిస్తూనే ఉంటాడు. అసలు వచ్చింది ఆయనే అని కూడా నువ్వు తెలుసుకోలేవు. వచ్చింది అమ్మవారైనా సరే, అయ్యవారైనా సరే, ఎవరైనా కానీ అది ఆయన అని కూడా మనం తెలుసుకోలేము అసలుకి. అలా ఉంటుంది. అలాంటప్పుడు నీకు అంత శక్తి లేదు, నీకు ఉన్నది నీకు అంత ఇచ్చినప్పుడు ఇంకా కావాలి అనే కోరికలు ఎందుకు? నాకు ఇంత ఇచ్చావు స్వామి అని కృతజ్ఞత చూపే అంత నీకు లేనప్పుడు ఇంకా కావాలని కోరుకుంటే ఎట్లా వస్తుంది? నువ్వు ఇచ్చిన దానికే నువ్వు కృతజ్ఞత చూపించట్లేదే. మనకి ఇంత మంచి లైఫ్ ఇచ్చినప్పుడు మన కృతజ్ఞత అనేది మనం చూపించొద్దా దేవుడి పట్ల? మన సాంప్రదాయాలు, మన హిందూ ధర్మము ఎక్కడ పోతుందండి? మన ధర్మం, సనాతన ధర్మం, మన ధర్మం చాలా గొప్పదండి, చాలా గొప్పది. దాన్ని ఇప్పుడు నేను చెప్తానే ఉన్నాను, ప్రతి వీడియోలో చెప్తున్నాను, ధర్మాన్ని కాపాడుకోవాలి, మన సనాతన ధర్మాన్ని. ఎందుకంటే వేరే మతాల వాళ్ళు మన ధర్మాన్ని మొత్తం అంటే మన హిందువులని తక్కువ చేసి వాళ్ళని పెంచుకోవటానికి చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందుకని చెప్పి మన హిందువుల మీద కానీ చాలా వరకు దాడులు జరుగుతున్నాయి కూడా. ఇప్పుడు మొన్న అయితే ఎలా ఖండించి ఎలా ముందుకు వచ్చారో, నారీ శక్తి, అమ్మవారి శక్తి అందరూ కలిసి వచ్చారు కదా అమ్మవారి గుడి ధ్వంసం చేయగానే. అట్లానే ఖండించాలి, అట్లానే బయటికి రావాలి, అట్లానే పోరాడాలి, ఎక్కడ కూడా ఆగొద్దు. అసలుకి నాకేంటి అని అనుకోవద్దండి. ఎక్కడో జరిగింది కదా నాకేంటి అనేది అనుకోవద్దు. రేపు అక్కడ జరిగింది, రేపు మన దగ్గర జరుగుతుంది. ధర్మం ఎక్కడైనా ధర్మమే, అమ్మ ఎక్కడైనా అమ్మే, శక్తి ఎక్కడైనా శక్తేనండి. దేవత ఎక్కడుంటే ఏంటండి, అక్కడుంది ఇక్కడుంది అని చెప్పి ఎక్కడైనా ఒక్కటే కదా మనకి. నువ్వు అమ్మవారి గుడి జోలికి వచ్చావు అంటే దాని పర్యవసానాలు ఎంత దారుణంగా ఉంటాయో ఆలోచించుకోవాలి. ఒక చిన్న కథలోనే అమ్మవారిని కొట్టడానికి అంటే గొడ్డలతో కొట్టడానికి వస్తేనే కళ్ళు పోయినాయే కథలో. మరి నిజంగా ధ్వంసం చేశారు కదా, వాళ్ళకి జరుగుతుంది. ఏం జరుగుతుంది అనేది మనం వేచి చూడాలి అంతే. అమ్మ శక్తి చూపిస్తుంది అమ్మ. అంటే మిగతా వాళ్ళంతా ఎంతమంది వచ్చారండి గుడి కోసము, వాళ్ళ ఇంట్లో వాళ్ళకేమైందని అంటే మా ఇంట్లో మాకేం కాలేదు కదా అని ఊరుకోలేదు కదా. అమ్మవారి కోసం ఎందుకు నిలబడి వచ్చారు అంతమంది?
అంత శక్తి అక్కడ ఉంది. అమ్మని గౌరవించి పూజించి అమ్మవారి వల్ల వాళ్ళకి ఎంతో కొంత మంచి జరిగింది అని చెప్పే కదా అమ్మవారి గుడి ధ్వంసం చేస్తే మన ఇల్లు కూలిపోయిందన్న భావంతో వచ్చి ముందుకు వచ్చారు అంతమంది. అక్కడ రేయనక పగలనగా పోలీసులతో కొట్టించుకొని ఇంత చేసి ఎందుకు చేస్తున్నారు? దేవుడు అంటే భక్తి ఉండాలి, గౌరవం ఉండాలి, ప్రేమ ఉండాలి, భయం కూడా ఉండాలి, అన్నీ ఉండాలి. మనకి ప్రజెంట్ అంటే మనకి దేవుడు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ భయం లేదు, అసలుకి భక్తి లేదు. ఏముందిలే పోవచ్చులే గుడికైనా సరే, ఏముంది వెళ్ళాలా ఇప్పుడు అవసరమా, ఇది కాదండి, ఇది కాదు. మనం మిగతా వేరే మతాలు వాళ్ళని చూసైనా సరే మనం నేర్చుకోవాలండి. వాళ్ళు అంతగా ఎక్కువగా వాళ్ళను చూపించినప్పుడు అసలు వాళ్ళకంటే ఎంతో గొప్పదైన మన ధర్మాన్ని మనం కాపాడుకొని మన సంప్రదాయాల్ని మనం గౌరవించుకోకపోతే రేపటి నాడు చాలా అంటే చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది. బయట చాలా జరుగుతున్నాయి, మనకు అసలు తెలియట్లేదు. చాలా వరకు కూడా ఎన్నో జరుగుతున్నాయి, మనకు అసలు తెలియదండి. అందుకే చెప్తున్నా నేను, ఈ అమ్మాయి ఎప్పుడు చూడు ధర్మం కాపాడాలి, గుడికి వెళ్ళాలి, ఏందో చెప్తుందని అనుకోవద్దండి. కొట్టి పారేయద్దు, తీసి పారేయద్దు. ఒక్కసారైనా మనసు పెట్టి ఆలోచించండి. మన వరకు మనము ఎంత ప్రయత్నం చేస్తున్నాము, అసలు దేవుడి గురించి ఏదైనా సరే తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామా, మనం అసలు ఉన్నాడని నమ్ముతున్నామా? నమ్మండి, దేవుడు ఉన్నాడు, ఖచ్చితంగా ఉన్నాడు. మనకు కనిపించాలి అంటే ఆ టైం వచ్చినప్పుడు ఏదో ఒక రూపంలో వచ్చి నీకు సహాయం చేస్తూనే ఉంటాడండి. దేవుడు వచ్చి కనిపించాలంటే ఎవరికి కనిపించడండి. అట్లాంటివి అనుకోకుండా నమ్మి పూజించండి. మీలో మీరు ప్రశ్నించుకోండి మీ ఆత్మని. ఆటోమేటిక్గా మీకే ఎక్కడో ఒక దగ్గర ఆన్సర్ దొరుకుతుంది ఖచ్చితంగా. నా పూజ అయితే అంతా కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా వ్లాగ్ చూస్తున్నారు, వింటున్నారు. అందరికి అమ్మవారికి నైవేద్యాలు, అమ్మ ఇన్ని నైవేద్యాలు ఇస్తేనే అని ఏం లేదండి, నాకు చేయాలని ఇష్టంగా చేసుకున్నా. నేను అమ్మవారు నా చేత చేయించుకున్నారు తల్లి. నా పూజ అయితే సంతోషంగా చాలా మంచిగా జరిగిపోయింది. ఇంకా మొత్తం కంప్లీట్ అయిపోయింది. లాస్ట్ ఇంకా తోరం పూజ అని చెప్పాను కదా, తోర గ్రంథి పూజ. సో అది కూడా కంప్లీట్ చేసుకొని అమ్మవారికి తోరం కట్టేసి నేను కూడా తోరం కట్టుకొని అమ్మవారి కథ వినేసిన తర్వాత ఇంకా పూజ కంప్లీట్ అయిపోయినట్టే అండి. సో ఇలా జరుగుతుంది. అమ్మవారు మనకి కనిపించాలంటే ఎట్లా కనిపిస్తారండి, దానికి కూడా ఒక చిన్న కథ ఉంటుందండి. మామూలుగా వ్రత కథలోనే అంటే ఒక కథ ఇట్లానే ఒక శుక్రవారం రోజు అమ్మవారికి పూజ చేసుకొని చాలా అంటే చాలా నిరుపేదరాలన్నమాట ఆమె. ఏంటంటే పూజ చేసుకొని నైట్ ఇంకా పడుకునే టైంలో ఎవరో ఒక ముసలావిడ వస్తారనమాట ఇంటికి. చాలా ముసలావిడ, చూడటానికి అంతగా మంచిగా అనిపించదనమాట. అసలు చూడటానికే కొంచెం వేరేలాగా ఉంటుంది. చూస్తే చాలా కొంతమంది ఏంటంటే ఏమైంది ఇట్లుంది అని చెప్పి కొంతమంది ఇంట్లో కూడా రానియరు, అట్లా ఉంటుంది అనమాట. సో అట్లా ఒక ఆమె వస్తే ఆమె చాలా అంటే నిరుపేదరాలన్నమాట. ఆ కుటుంబంలో ఉన్న అయినా సరే అమ్మవారికి పూజ, తనకు ఉన్న దాంట్లో అమ్మవారికి పూజ చేసుకొని ఆ రోజు వస్తే ఏంటమ్మా అంటే నాకు కొంచెం ఏదైనా తినడానికి పెట్టమ్మా అంటే తన దగ్గర ఉన్నది ఏదో కొంత పెట్టేసి ఇంకా పడుకోవటానికి అక్కడే కొంచెం ఆశ్రయం కలిగించిందనమాట. ఆమె ఏంటంటే కొంచెం ఆమె లేవలేకుండా ఉండే సిచ్యువేషను, పాపం ముసలావిడ కదా. సో ఆమెకి ఏంటంటే ఇంకా తను కొంచెం బయటికి వెళ్ళాలన్నమాట, మోషన్ లాగా అట్లా. సో ఆ టైంలో ఏంటంటే నేను బయటికి కూడా వెళ్ళలేనమ్మా, నా పరిస్థితి చాలా ఘోరంగా ఉందంటే సరేలే అమ్మ ఇక్కడే వెళ్ళాను అంటది ఇంట్లో. సరే అని చెప్పి తను ఇంకేంటంటే ముసలి మనం అంటాం కదా పెద్దవాళ్ళు అయ్యే కొద్ది చిన్నపిల్లలుగా ఉంటారని చెప్పి. సో అదేనండి ఆమె పేదరాలు ఏంటంటే ముసలావిడ అయినా సరే అందులో వాళ్ళ అమ్మని చూసుకుందేమో, ఇంకా సరే అమ్మ ఇక్కడే ఉండు, ఇక్కడే వెళ్ళు అని అన్నదనమాట. తర్వాత తను శుభ్రం చేసుకుంటాలే అనుకొని. సో తెల్లారేసరికి మొత్తం ఇల్లంతా బంగారుమయం అండి. తెల్లారి లేచి చూసేసరికి
బంగారం మొత్తం వజ్రాలు ఇవన్నీ ఉంటాయి. ఇదంతా పక్కన ఇంట్లో వాళ్ళకి తెలుస్తుంది అనమాట. వాళ్ళు కొంచెం ఉన్న వాళ్ళలాగా కలిగిన కుటుంబం. ఆమె ఏంటంటే ఓహో ఈమెకి ఇవన్నీ ఎట్లా వచ్చాయి, ఏదో పూజ చేస్తే ఎవరైనా వచ్చినప్పుడు ఇట్లా చేస్తే వచ్చినాయి అనమాట. అందుకని చెప్పి ఆమె కూడా పూజ చేస్తుంది. అమ్మవారికి పూజ చేసుకొని ఇంకా మామూలుగా ఇంకా ఆ రోజు నైటు సేమ్ అక్కడికి ఎలా వచ్చారు ఇక్కడ కూడా అమ్మవారు ఈమెని పరీక్షించడానికని వీళ్ళ ఇంటికి వెళ్తే ఆమెని చూడగానే ఆమె మొహం అంతా మాడిపోతుంది అనమాట. ఆమె ఏంటంటే చూడటానికి అందంగా ఉండాలి, మంచిగా ఉండాలి. ఇదంతా చూసి ఇంకా ఏంది ఇట్లా ఉంది అని చెప్పి ఆమెని ట్రీట్ చేసే విధానం కానీ అంతా కొంచెం వేరేలాగా ఉంటుంది. మనస్ఫూర్తిగా చేయకుండా దూరంగా కూర్చోబెట్టడం కానీ, మంచి ఫుడ్ పెట్టకుండా పాసిపోయిన అన్నం పెట్టడం, నీకు ఇదే ఎక్కువలే అని అలా చేస్తే ఇంకా నైటు అలాగే ఆమె అక్కడ ఎలా అమ్మవారు అడిగింది ఇక్కడ కూడా అలానే అంటుంది అనమాట. అంటే మోషన్ అది ప్రాబ్లం అవుతుంది నాకు, నేను ముసలామను కదా, నాకు లేవటానికి కుదరట్లేదంటే అది ఇబ్బందిగా ఉన్నా సరే నువ్వు బయటికి వెళ్ళు అది ఇది అని చెప్పి కోపంతో మాట్లాడి ఆమెను సరిగా చూసుకోదు. సో నెక్స్ట్ డేకి వాళ్ళ ఇల్లంతా అశుద్ధం అండి. అసలు చూడటానికి కానీ వాసన కానీ ఎంత దరిద్రంగా అంటే అంత దరిద్రంగా ఉంటుంది. అంటే అక్కడ ఆమె ఏంటంటే ఆ పేదరాలు ఏంటంటే వచ్చిన వారిలో మన ఇంటికి ఎవరు ఇచ్చినా సరే ఆ రోజు అమ్మవారు వచ్చినట్టుగానే భావించాలండి. అమ్మవారు పూజ చేసుకొని వరలక్ష్మీదేవి వ్రతం పూజ చేసుకుంటాం కదా, ఆ రోజు ఇంటికి ఎవరు వచ్చినా కానీ వాళ్ళు పెద్ద చిన్న అనే తారతమ్యం అనేది ఉండకూడదు. ఉన్నవాళ్ళ లేని వాళ్ళ, పేదవాళ్ళ డబ్బున్న వాళ్ళ, మంచిగా ఉన్నారా లేదా వీళ్ళు, ఇలాంటివన్నీ ఉండకూడదు. వాళ్ళు వస్తే ఒకలాగా వీళ్ళు వస్తే ఒకలాగా అనేది ట్రీట్ చేయకూడదు. మనం ఎవ్వరు వచ్చినా కానీ ఒకే విధంగా తీసుకోవాలి. అమ్మవారే మన ఇంటికి వచ్చిన ఆ రోజు వచ్చిన వాళ్ళంతా లక్ష్మిలే అండి. ఇంటికి వచ్చిన వాళ్ళ లక్ష్మీదేవి లాగానే వచ్చిన వాళ్ళలో లక్ష్మీదేవిని చూసి పసుపు కుంకుమ ఇచ్చి తాంబూలం ఇచ్చి అమ్మవారిని పంపించాలి. అంతే తప్ప ఒకరిని ఒకలాగా ట్రీట్ చేయటం వల్ల పేదరాలికి మాత్రం అలా డబ్బు వచ్చింది, నెక్స్ట్ మిగతా ఇంకొక ఆమెకి ఏమైంది, ఉన్నది కూడా పోయింది. అట్లా మనము ట్రీట్ చేసే దాన్ని బట్టి కూడా మనకు వస్తుంది, మనకి పోతుంది కూడా. మనం ఒకలాగానే ఎవరినైనా చూసే విధానంలో మార్పు ఉండకూడదండి. మన దగ్గర ఎంత ఉన్నా కానీ ఒదిగి ఉండాలి. అహంకారం అనేది ఉండకూడదు మనిషికి. ఎంత ఉన్నా కానీ నా దగ్గర అది ఉంది, నా దగ్గర ఇది ఉంది, నాకు ఇలాంటి అహంభావన అహంకారం అనేది ఎప్పటికీ ఉండకూడదు. ఇంకా ఆ రోజు నా పూజ అయిపోయిందండి. అయిపోగానే మా పక్కన ఉంటారు కదా, సో వాళ్ళని వాయినానికి పిలిచాను. మార్నింగ్ 11:30 కల్లా పూజ అయిపోయిందండి నాకు. సో ఇంకా అయిపోగానే పిలిచాను, వచ్చారు. సో మా ఇంటికి వచ్చిన అమ్మవారికి మహాలక్ష్మి ఎవరు వచ్చినా అమ్మవారే కదండి. ఆ రోజు అమ్మవారికి పసుపు ఇచ్చి పసుపు కుంకుమ, కాళ్ళకు కూడా పసుపు పెట్టాలి. అంటే కొంతమంది ఈ రోజుల్లో కాళ్ళకు కూడా పసుపు పెట్టడానికి కూడా మొహమాట పడుతున్నారు. ఇంకా అలాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళకి మనం ఏం చేయలేమనుకోండి. సో ఇచ్చి పసుపు కుంకుమ పెట్టేసి ప్రసాదం కూడా ఇచ్చి వాయనం ఇచ్చి తాంబూలం ఇచ్చి పంపించేశాను. ఇంకా నేను కూడా వెళ్ళాను. బట్ మనకేంటంటే ఇంతకుముందులాగా ఇప్పుడు ఒక యూట్యూబ్ ఉంది, నేను వీడియో తీయాలి, షూట్ చేయాలి అనే ఆలోచన అనేది గుర్తుండట్లేదండి నాకు అప్పుడప్పుడు అస్సలు. అందుకే నేను వెళ్ళింది మాత్రం, నేను అసలు వెళ్ళేటప్పుడు ఫోన్ తీసుకెళ్ళలేదు, షూట్ చేయలేదు, మర్చిపోయాను. ఇంటికి వచ్చినప్పుడు ఏదో ఇంకా వేరే వాళ్ళు వచ్చినప్పుడు కూడా, ఇంకో ఆంటీ వచ్చినప్పుడు కూడా నేను అసలుకి గుర్తే లేదు నాకు. సడన్గా బై లక్ వెంటనే నేను మా పూజ అయిపోగానే పిలిచాను కదా, అప్పుడే వచ్చారనమాట. ఈ ఆంటీ కూడా పైన ఉంటారు, ఇందాక వచ్చిన వాళ్ళు సునీత గారు వాళ్ళ పక్కన ఉంటారు. ఈ ఆంటీ గారు పైన ఉంటారనమాట, జానకి ఆంటీ అని. ఇంకో ఆంటీ ఉంటారు, జయప్రద ఆంటీ. ఆ ఆంటీ వచ్చేసరికి నేను ఆ టైంలో ఏదో పనిలో ఉన్నాను. ఇంకా నాకు అసలు నేను అసలు ఒక వీడియో తీయాలి, నేను యూట్యూబ్లో పెడుతున్నాను కదా అన్న విషయం కూడా మర్చిపోయానండి. సో ఇంకా ఇలా అయితే నా పూజ కంప్లీట్ అయిపోయింది. వచ్చిన మహాలక్ష్మి దేవులందరికీ కూడా పసుపు కుంకుమ ఇచ్చి వాయనం ఇచ్చి అలా అయిపోయింది.
నెక్స్ట్ ఇంకా చూస్తుండగానే సాయంత్రం కూడా అయిపోయిందండి. సో సాయంత్రం కూడా ఇంకా నేను పిలిచిన వాళ్ళు ఇంక సాయంత్రం కొంతమంది వస్తామని చెప్పారు. సో వాళ్ళ కోసం అని చెప్పి నేను ఎదురు చూస్తున్నాను ఇక్కడ. సో ఎదురు చూస్తుండగానే వచ్చేసారు వాళ్ళు కూడా. మామూలుగా అయితే నేను ఇవ్వటము ఇప్పటికైతే ఇద్దరిని చూశారు కదా, ముగ్గురు అనుకుంటా, కానీ ఇంకొక ఆంటీ వచ్చింది, నేను షూట్ చేయలేదు వీడియో. సో ఇంకొకరు వస్తారు, మొత్తం నలుగురే వచ్చారనుకున్నాను. 5 అయితే బాగుండన్న ఫీలింగ్లో ఉన్నాను. బట్ అనుకోకుండా ఆ చిన్న పాపను తీసుకొని రావటం అయితే నాకు భలే అనిపించిందండి. చిన్న పాప అయినా కానీ అమ్మవారు అన్నట్టే కదా, ఆ చిన్న పాప 5 అయ్యారనమాట. అంటే మనం 5 అట్లా నాకు అనుకున్నాను, 5 అనుకున్నాను, బట్ 4 వచ్చారు. ఎలా అని నాకు తెలియదు, బట్ అనుకోకుండా ఈ పాప కూడా వచ్చేసరికి నాకు భలే అనిపించింది. పోనీలే 5 అయ్యారు అని చెప్పి. సో ఆ పాపకు కూడా పెట్టనా అంటే పెట్టు అని అంటుంది. ఎంత బాగా, కొంతమంది పిల్లలు వద్దు వద్దు అంటారు కదా, ఈ పాప కూడా మా పైననే ఉంటారు వీళ్ళు కూడా. సో ఎంత బాగా పెట్టించుకుందండి అసలుకి, నాకు పెట్టు అని పెట్టనా అనగానే వద్దు అనకుండా ఎంత ముద్దుగా పెట్టించుకుందో, అమ్మవారిలాగా చిన్న అమ్మవారు. ఇంకా వీళ్ళకి కూడా పసుపు రాసి బొట్టు పెట్టేసి ఇంకా వీళ్ళకి కూడా వాయనం ఇచ్చేసి, ఇంకా వీళ్ళకి కొంచెం పాయసం తింటారా అంటే నేను అనుకోకుండా వచ్చారు కదా వీళ్ళు, ఇంకా వాళ్ళు కూడా ఏదైనా తినిపించి పెడదామని అంటే తింటారా అంటే తింటామని అంటే ఇంకా వాళ్ళకి పాయసం పెట్టాను, వాళ్ళు తిన్నారు. సో మళ్ళీ నేను వాయనం తీసుకోవడానికి వెళ్ళినప్పుడు నాకు పొద్దున తీసుకున్నది గుర్తు చెప్పాను కదా, వీడియో తీసుకునేది మర్చిపోతున్నా, నాకు సడన్గా గుర్తొస్తుంది. అసలు మర్చిపోయిన పొద్దున నేను వాయనం తీసుకోవడానికి వెళ్ళినప్పుడు. ఇంక పోనీలేండి, ఇంకా అన్ని వీడియో తీసి పెట్టాలని ఏముంది కదా, కాకపోతే జస్ట్ చూస్తారు ఒక వీడియో ఉంటుంది అని చెప్పి తప్ప ప్రతిదీ వీడియో తీయాలంటే మనకి ఎలా అవుతుందండి. సో ఇంకా వాయనం వీళ్ళకి ఇచ్చిన తర్వాత నేను కూడా పక్కన మార్నింగ్ వచ్చారు కదా సునీత గారు, వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాను అనమాట వాయనం తీసుకోవటానికి. పొద్దున్నే మిగతా 2 ఆంటీల దగ్గర అప్పుడే తీసేసుకున్నా, కానీ నాకు అప్పుడు వీడియో తీసుకోవటం కుదరలేదు. ఇంకా నాకు అసలు గుర్తులేదు, కుదరలేదు కాదు, నేను వీడియో తీసుకోవాలన్న సంగతే మర్చిపోయినా. సో మొత్తానికైతే వరలక్ష్మి అమ్మవారి వ్రతం అయితే చాలా బాగా జరిగిందండి. అసలు నాకైతే పట్టరాని సంతోషం. అసలు పొద్దున మీరు చూసే ఉంటారు పూజ అయిపోయే టయానికి, అది అయిపోయిన తర్వాత కూడా నాకు ఎంత సంతోషంగా ఉందో, అనుకున్న దానికంటే ఇంకా మంచిగా నా చేత చేయించుకున్నావు తల్లి అని ప్రతి సంవత్సరం కూడా ఇట్లాగే వరలక్ష్మి వ్రతం, అమ్మ నీ వ్రతం చేసుకునేటట్టు నన్ను ఆశీర్వదించి తల్లి అని చెప్పి అమ్మవారిని కోరుకున్నాను. అందరూ బాగుండాలి అని చెప్పి, అందరూ బాగుండాలి. ఇంకా ఇంతకంటే ఏం కోరుకుంటామండి, మనకు ఉన్నదే ఫస్ట్ నుంచి మన భారతదేశంలో మన హిందువులు ఎవరైనా సరే సర్వేజన సుఖినో భవంతు అనే కదా అనుకుంటారు. ఎప్పుడు మనం బాగుండాలి, మనం మాత్రమే బాగుండాలి అనే ఆలోచన అనేది ఎప్పుడు ఉండకూడదండి. అలా ఉంటే మన లైఫే సరిగా ఉండదు. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఎందుకంటే ఏం చెప్తాము, మనం ఏది అనుకుంటామో అదే మనం అండి. మనం పాజిటివ్గా అనుకుంటే మన లైఫ్ అంతా పాజిటివ్గా ఉంటుంది. మనం ఎంత నెగిటివ్ థింకింగ్లో ఉంటే మన లైఫ్ కూడా అంతే నెగిటివ్ థింకింగ్లో ఉంటుంది. నెగిటివ్గానే జరుగుతాయి పనులు కూడా. అందుకే కూడా ఎప్పుడు కూడా పాజిటివ్గా ఉండాలి. మన ఆలోచనలు కూడా అలాగే ఉండాలి. 10 మంది బాగుండాలి, మనతో పాటు 10 మంది బాగుండాలని అనుకోవాలి. అలాంటప్పుడే మనం జీవించే మన ఈ జీవితానికంటూ ఒక సార్థకత ఉండాలి. అంటే ఎలాగైనా జీవించవచ్చు, కానీ ఎలా జీవిస్తే ఏముంటుందండి చెప్పండి. అందరూ ఉంటారు, బట్ అలా కాదు కదా. మీ అందరికీ బోర్ కొట్టించానేమో ఇంతసేపు. నేను ఈ పిల్ల వాగుడుకాయలా వాగుతూనే ఉంది గ్యాప్ ఇవ్వకుండా అని అనుకుంటారేమో. బట్ నాకు ఏదైనా సరే దేవుడి గురించి ఏదైనా ఇలాంటివి ఏవైనా ఉన్నప్పుడు చెప్పాలి అంటే నాకు చాలా సంతోషంగా ఉంటుందండి. వినాలన్నా సరే అంతే సంతోషంగా ఉంటుంది, చెప్పాలన్నా కూడా నాకు అంతే సంతోషంగా ఉంటుంది. దేవుడి గురించి చెప్పమంటే నాకు తెలియనివి కూడా తెలుసుకొని చెప్తాను నేను. నాకు అంత ఇష్టము.
శివయ్య తండ్రి ఆశీస్సులు అందరి మీద ఉంటాయండి. అమ్మవారి ఆశీస్సులు కూడా అందరి మీద ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అసలుకి. సో ఇప్పుడైతే మనం వాయినం తీసుకోవటానికి వెళ్దాము పక్కన వాళ్ళ ఇంటికి. సో అక్కడ కూడా అమ్మవారు ఎలా ఉన్నారో చూడండి. వాళ్ళు కూడా చేసుకున్నారు కదా. మనము ఎంత అలంకరించి చేసుకుంటాం అనేది కాదండి, మనం ఎంత భక్తితో చేసుకుంటున్నాం అనేదే ఇంపార్టెంట్. ఎప్పుడు కూడా అలంకరణకి అంత ప్రియారిటీ ఇవ్వకూడదు. భక్తి ఉందా లేదా అదే మనకి ముఖ్యం. నువ్వు ఎంత అలంకరించినా మనసులో భక్తి లేకపోతే చేసిందంతా వృధా అయిపోతుంది. అందుకని మనసులో భక్తి ఉండాలి అమ్మ పట్ల ఏ పని చేసినా కానీ. సో నేను కూడా వెళ్ళి పసుపు కుంకుమ తీసుకొని వాయనం తీసుకొని ఇంకా ఇంటికి వచ్చేసా. సో ఈ సంవత్సరం అయితే అనుకున్న దానికంటే ఇంకా బాగా జరిగిందండి. ఇలాగే ప్రతి సంవత్సరం కూడా ఇలాగే నేను కొలిచే భాగ్యాన్ని నాకు కలిగించు తల్లి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నాను. నాకైతే చాలా సంతోషంగా ఉందండి. ఈసారి ఇంకా మీరు కూడా నా ఫ్యామిలీ అయిపోయారు కదా, యూట్యూబ్లో నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు, మీరంతా నా వీడియోస్ చూస్తున్నారు, నన్ను ఆదరిస్తున్నారు. మీరు కూడా నా ఫ్యామిలీనే, మీరు కూడా కాదు మీరు నా ఫ్యామిలీ. ఇంకా మీతోనే షేర్ చేసుకుంటున్నాను ఏదైనా కానీ నేను చాలా వరకు. అందుకనే నేను ఇంత లెందీ అయినా సరే మీతో మాట్లాడాలి, మీకు నాకు చెప్పాలనిపించినవి చెప్పాలి అని చెప్పి మీతో షేర్ చేసుకుంటున్నాను. సో నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ కూడా చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి. మీ అందరికీ ధన్యవాదాలు. మీ పట్ల కృతజ్ఞత అనేది ఎలా చూపించాలి, మాటలతో ఇలానే నేను చెప్పగలను, ఇంకెలా చెప్తాను, ఇంకా వేరే ఎలా అయినా చెప్పే అవకాశం ఉంటే నేను అది కూడా ట్రై చేస్తాను. బట్ ప్రజెంట్ అయితే మీ అందరికీ చాలా ధన్యవాదాలు. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసే వాళ్ళకు కూడా, అసలు నా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ కూడా చాలా అంటే చాలా ధన్యవాదాలండి మీ అందరికీ. ఇక ఇదైతే ఇక్కడ వాయనం తీసేసుకొని ఇంటికైతే వెళ్ళిపోయాను. ఇక్కడ వాళ్ళ ఇంట్లోనే కృష్ణుడు అండి, కృష్ణయ్య ఫోటో, అదే విగ్రహము, అయ్యవారు కూడా ఇక్కడ పెట్టారు, చూస్తారు కదా మీరు. ఇంకా మన ఇంటికి వచ్చేసాను. అక్కడతో ఇంక ఎండ్ అయిపోయింది. సో ఇది మార్నింగ్ తీసిందే, బట్ జస్ట్ ఎండింగ్ అట్లా పెడదామని పెట్టాను. ఇంకా నా వీడియో అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇది జస్ట్ అట్లా పూజ అయిపోయిన నెక్స్ట్ మినిట్ అనమాట. నా మొహంలో సంతోషం అసలు మామూలుగా లేదు, అసలు చాలా సంతోషంగా ఉంది. మీ అందరితో షేర్ చేసుకోవటం అయితే ఇంకా సంతోషంగా ఉంది అండి. సరే అండి, మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు నన్ను ఇలాగే ఆదరించండి. ఉంటానండి. నమస్తే.